డైరెక్ట్ చేసినటువంటి ఏఎస్ రవికుమార్ చౌదరి గారిని ఆహ్వానిస్తూ క్రిష్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద ప్రొడ్యూసర్ అండ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ కాబట్టి వాళ్ళ చాలా బాధ్యతలు ఉంటాయి క్రిష్ గారికి. ఆయనకి బొకే ఇస్తారు నూతన అధ్యక్షుడికి. ఇదే మా సన్మానం. క్లాస్ కొట్టండి బాస్. ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే ప్రసన్న కుమార్ గారి చేతుల మీదుగా, రవికుమార్ చౌదరి గారి చేతుల మీదుగా అండ్ క్రిష్ గారి చేతుల మీదుగా కాశీ విశ్వనాథ్ గారికి. Once again, congratulations to Y Kasi Vishwanath garu. Congrats. Wow, that was a wonderful gesture, Ravikumar Chaudhary garu. You can continue. మీరు సినిమా గురించి మాట్లాడరా? కృష్ణకు ఒక 2 years బ్యాక్ జనవరి 1 పరిచయం అండి. జనవరి 1 క్రిష్ జనవరి 1 నాకు పరిచయం. నువ్వు మార్నింగ్ 9కో 10కో వచ్చాడు. అప్పుడు దాకా నాకు పరిచయం లేదు. గోవింద్ లాలమని నా అసిస్టెంట్ డైరెక్టరు, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. తన ద్వారా వచ్చాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా సాగర్ గారి దగ్గరికి వెళ్ళాము. సినిమా చేస్తానండి, హీరో నేను, ప్రొడ్యూసర్ నేను అన్నాను. నేను అడిగాను, ఏమయ్యా ప్రొడ్యూసరు హీరో నువ్వేంటి నవ్వుకుంటారేమో అన్నాను. నేను ఉడిది నోట మాడతాను, అందరికీ తెలుసు. బట్ అక్కడి నుంచి అతను గమనిస్తూ ఉన్నా. భారీ తారాగణం, మంచి తారాగణం ఉన్నారు. అంత ఖర్చు పెట్టి తను ప్రమోట్ చేసుకుంటూ సినిమా కోసం కష్టపడి ఈ రోజున ఇందరు పెద్దలను తీసుకొచ్చారు అంటే అది నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నీ కృషి హ్యాట్స్ ఆఫ్. ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. పోస్టర్ చూశాను. పోస్టర్స్ ఇక్కడ చూడటం కాదండి, బంజారాల నుంచి జూబ్లీహిల్స్ వస్తున్నంతసేపు చాలా చోట్ల ఉన్నాయి పోస్టర్స్. చాలా బాగా చేశావు. దయచేసి అందరూ ఈ రావణ లంకని థియేటర్స్కి వచ్చి చూసి అతన్ని ఆశీర్వదిస్తారు. కష్టే ఫలి, కష్టపడిన వాడు ఎప్పుడూ మోసపోడు. కష్టం డెఫినెట్గా ఫలితాన్ని ఇస్తుంది అనడానికి నిదర్శనం ఈ సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆల్ ది బెస్ట్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. థ్యాంక్ యూ క్రిష్ గారు. ఓకే, సో రావణలంక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరుపుకుంటున్నాము. నవంబర్ 19న సినిమా థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. క్రిష్ బండిపల్లి హీరోగా, ప్రొడ్యూసర్గా వెండితెరకి పరిచయం అవుతూ, అష్మిత కౌర్ బక్షి హీరోయిన్గా మనకి తెలుగులో పరిచయం అవుతూ, బిఎన్ఎస్ రాజు గారి దర్శకత్వంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సో సినిమా ట్రైలర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్కి సంబంధించిన విజువల్స్ కూడా చూసిన వాళ్ళకి తెలుస్తుంది డెఫినెట్గా ప్రొడ్యూసర్గా క్రిష్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని. ఎందుకంటే అటు మురళీ శర్మ గారు లాంటి స్టార్ కాస్టింగ్ కనిపిస్తుంది, ఇటు మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ కనిపిస్తున్నారు. అండ్ అంతేకాకుండా సింగర్స్ కూడా మనందరికీ ఎంతో ఇష్టమైన సింగర్స్ని పిక్ చేసుకుని ఆడియన్స్ని ఎన్ని విధాలుగా ఎక్సైట్ చేయొచ్చో అన్ని ఎలిమెంట్స్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారని అర్థమైపోతుంది. సో అలాగే ఈ సినిమాలో ఉన్న 2 పాటలు కూడా ఆల్రెడీ విన్న వాళ్ళకి డెఫినెట్గా చాలా క్యాచీగా అనిపిస్తుంది. అందులో సృజన తిన్నావాకి ఎంతమంది కనెక్ట్ అయ్యారు ఇక్కడ? ఐ డెఫినెట్లీ నో ఇది చాలా హాంట్ చేసే ఒక మంచి మాస్ నంబర్ అని అందరికీ అర్థమైపోతుంది. పార్టీ సాంగ్స్లో ఫుల్గా మంచి డ్యాన్స్ తీన్ వేసుకోవచ్చు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ పాటని. సృజన తిన్నావా? సో ఇప్పుడు ఆ సాంగ్కి సంబంధించి రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఆ సాంగ్కి సంబంధించిన లిరికల్ వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. ఓకే, స్టార్టింగ్లో మీ అందరు ఎనర్జీ చూసి అబ్బా ఇవాళ ఫుల్ ఎనర్జెటిక్ ఆడియన్స్ ఉన్నారని అనుకున్నా. ఇంత మాస్ సాంగ్కి కూడా లైబ్రరీలో కూర్చున్నట్టు చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు, వేర్ ఇస్ ద మాస్ ఎనర్జీ?
వండర్ఫుల్. ఉజ్జల్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో రాహుల్ సిప్లిగంజ్ గారు పాడిన పాట మంచి మాస్ నంబర్ ఫ్రమ్ రావణ లంక మూవీ. ఇప్పుడు లిరికల్ వీడియో మనం చూసేసాము. లిరికల్ వీడియోతో పాటు ఒక విధంగా మేకింగ్ కూడా చూసేసాము. సో ఎలా జరిగింది ఆన్ సెట్స్ హంగామా అనేది. ఎనీవేస్, ఇప్పుడు వేదిక పైకి ఇంకొక అతిథిని ఆహ్వానించే టైం ఆసనమైంది. సో లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ వీరశంకర్ గారు ఆన్ స్టేజ్. ఎన్నో మంచి చిత్రాలని మనందరికీ అందించినటువంటి డైరెక్టర్ వీరశంకర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. క్రిష్ గారు, సార్ వెల్కమ్ సార్. ప్లీజ్. అందరికీ నమస్కారం. క్రిష్ 4-5 ఇయర్స్ నుంచి పరిచయం. మా డైరెక్టర్ గారు చెప్పారు, కోఆర్డినేషన్ గారు, ఎప్పుడు ఎవరి కెరీర్ వాళ్ళే డిజైన్ చేసుకోవాలి, మన కోసం ఎవరో కెరీర్ డిజైన్ చేయరని. నేను ఒకసారి అది క్రిష్కి చెప్పాను. తన పొటెన్షియాలిటీ ఏంటో నాకు తెలుసు. సో మన కోసం ఎవరు అవకాశాలు ఇవ్వటం అనేది కొంచెం ఒక్కోసారి జరుగుతుంది, ఒకసారి జరగదు. సో తన సినిమాని తనే డిజైన్ చేసుకుని కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే డెఫినెట్గా నీకంటూ మంచి టైం వస్తుంది ఇండస్ట్రీలో అని చెప్పాను. సో అలాగే ఒకసారి తను ఆ సినిమా స్టార్ట్ చేశాను ఇలా అని చెప్పాడు. అప్పుడు తర్వాత ఒకసారి ఆడియో ఫంక్షన్ కూడా నన్ను పిలిచాడు. సో తను క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ చూస్తే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. గోవా వెళ్ళాడు, బ్యాంకాక్ వెళ్ళాడు, మురళీ శర్మ, తర్వాత దేవిగిల్ లాంటి సపోర్టింగ్ యాక్షన్ పెట్టుకున్నాడు. సో డెఫినెట్గా తను చాలా డెడికేటెడ్గా, ప్యాషనెట్గా ఈ సినిమాని చేసుకున్నాడు. సో నాకు మంచి మిత్రుడిగా ఈ సినిమా తనకు అఖండమైన విజయం సాధించి తన సినిమా ఫీల్డ్లో తను నిలదొక్కోవాలని కోరుకుంటూ ఈ సినిమా ఎంటైర్ యూనిట్ అందరికి, వల్లీకి, సినిమాటోగ్రాఫర్ వల్లీకి, ఉజ్వల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉజ్వల్, అందరూ కూడా నా డెఫినెట్గా నా విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే మొన్నే మా డైరెక్టర్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగినాయి. అందరూ కూడా ప్రెస్ నోట్కి ఇవ్వకూడదు, ప్రెస్ మీట్ వెళ్ళకూడదు అని నేను, మా మిత్రుడు రవికుమార్ చౌదరి ఇద్దరం అనుకుని ఇండస్ట్రీ పరువుని మేము కాపాడాలి, అందరిలాగా వెళ్ళకూడదని దాన్ని తూచా తప్పకుండా అందరూ కూడా చాలా హుందాగా అసోసియేషన్ గౌరవాన్ని కాపాడేట్టుగా దీన్ని సాగించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన మా మిత్రుడు కాశీ విశ్వనాథ్ గారికి నేను ఈ విధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కాశీ గారు ఎప్పుడు కూడా మేము సినిమాలు చేసేటప్పుడు సురేష్ ప్రొడక్షన్స్లో కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు సురేష్ బాబు దగ్గర వెళ్ళి ఒక ఆర్టిస్ట్ ఆబ్లిగేషన్ తెచ్చుకోలేం. అలాంటిది కాశీ గారు ఉండటం వల్ల నేను సినిమాలు చేసేటప్పుడు ప్రేమ కోసం టైంలో సుధా ఒక ఆర్టిస్ట్ చాలా వాళ్ళ కలిసి ఉన్నారా సినిమా చేసేటప్పుడు కాశీ గారి దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం మీద తంటాలు పడి నా సినిమా నేను డైరెక్ట్ చేసి ప్రేమ కోసంకి అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. సో అందరికీ ఆయన ప్రొఫెషనల్గా ఏదన్నా సినిమాలకి ఆర్టిస్టులని ఆయన చేసే సినిమాలు అప్పుడు ఆబ్లిగేషన్ అవటంలో ఆయన కూడా, రాఘవేంద్రరావు గారు కూడా, సునీల్ని నేను గుడుంబా శంకర్ చేసేటప్పుడు వీళ్ళందరికీ ధైర్యంగా కాశీ గారిని, రాఘవేంద్రరావు గారిని ఏదైనా ఆర్టిస్ట్ గురించి ఆబ్లిగేషన్ అడిగితే ఈజీగా మాకు వాళ్ళు ఆబ్లిగేషన్లో చాలా హెల్ప్ చేసేవారు. ఆ విధంగా కాశీ గారు బాగా గుర్తు అప్పటి నుంచి. సో సౌమ్యుడు కాశీ గారు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అవడం మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఇదే హుందాతనాన్ని ఇలాగే ఎటువంటి కాంట్రవర్షియల్కి బయట మీడియాకి కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలకి మన లోపల జరిగే విషయాలు ఏవి కూడా వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఇదే హుందాతనాన్ని కాపాడుతూ సభ్యులకి అవసరమయ్యే అన్ని అవసరాలని, అవకాశాలని, అలాగే వాళ్ళ సమస్యల్ని బాధ్యతాయుతంగా నెరవేరుస్తారని కోరుకుంటూ అగైన్ రావణ లంక సినిమా ఎంటైర్ యూనిట్కి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హుందాతనాన్ని కాపాడింది కాశీ గారు ఎంత కాపాడారో, ప్రసన్న గారు ఎంత కాపాడారో, నిజంగా వీరశంకరాన్ని ఎంత కాపాడారు. తెలుగు దర్శకుల సంఘం హుందాతనాన్ని ఇది ఇలాగే ఉండాలి. నో క్యాస్ట్, నో రిజియన్, నో రిలిజియన్, వీఆర్ వన్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వన్. అలాగే రావణ లంకను కూడా వన్లో నిలబెట్టండి అని ఏం లేదన్న. మనం అందరూ అనుకుంటున్నారు మన క్యాస్ట్ బిల్ ఉంది అని.
అనుకుంటా అది వద్దు, ఎవరికి లేవు ఇక్కడ చూడండి, తన క్యాస్ట్ నా క్యాస్ట్ ఇక్కడ ఏం లేవు, వీఆర్ వన్. ఎస్, దర్శక కులం అంటారు దాన్ని, అది దర్శకులంతా ఒక కులం అంతే. ఓకే, థ్యాంక్. సో రావణ లంక అభినందనలు మరొకసారి సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ క్రిష్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా దర్శకులు ఒక వేదికపై ఆ యూనిటీ చూస్తుంటే చాలా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసినందుకు అండ్ ఈ టీం రావణ లంక టీంకి విషెస్ని అందించినందుకు. ఓకే, సో ఇప్పటి వరకు మనం కొంతమంది అతిథుల విషెస్ని వాళ్ళ మాటల రూపంలో తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ టీంలో ఒకళ్ళని ఇక్కడికి పిలిచే సమయం ఆసన్నమైంది. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పటి వరకు మనం ఒక సాంగ్ చూసాము, సృజన తిన్నావా. అండ్ ఇప్పుడు తర్వాత ఇంకొక మంచి పాట కూడా చూడబోతున్నాం, ఒక మంచి మెలోడీ అనమాట. సో దేనికదే ఫుల్ కాంట్రాస్ట్ సాంగ్స్ ఈ రెండింటిని రాసింది మాత్రం ఒకటే లిరిసిస్ట్. ఎస్, భాష్యశ్రీ గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. లిరిసిస్ట్ భాష్యశ్రీ గారు ఈ సినిమాలో ఇలాంటి కాంట్రాస్ట్ సాంగ్స్ రాయడం మాత్రమే కాదు, బిచ్చగాడు సినిమాలో చాలా సూపర్ డూపర్ హిట్ అయిన ఎమోషనల్ అమ్మ సాంగ్ కూడా ఆయనే రాయడం జరిగింది. సో ఈ పాటలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత వైవిధ్యమైన లిరిసిస్ట్ అన్నది. సో భాష్యశ్రీ గారు ఇప్పటికే చాలా చాలా ఫిల్మ్స్లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ రచించడం జరిగింది. సో ఎస్, వెల్కమ్ భాష్యశ్రీ గారు, ఎలా ఉన్నారు? ప్లీజ్. అందరికి నమస్కారం. పాత్రికేయుల మిత్రులకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికి నమస్కారం. మా రవికుమార్ చౌదరి గారికి, కాశీ విశ్వనాథ్ గారికి, వీరశంకర్ గారికి, ప్రసన్న గారికి, ముఖ్యంగా మా హీరో గారికి అందరికీ నమస్కారం. ఈ సినిమాలో 2 పాటలు రాశాను నేను. చాలా మంచి సినిమా. దర్శకుడు నా మిత్రుడు. మా దర్శకుడికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే సినిమా అంటే ఒక ప్యాషన్. వెనక ఎవరు లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోయినా తన కాళ్ళ మీద తనకు నిలబడాలని ఎంతో ప్రయత్నిస్తున్న మా క్రిష్ గారు ఈ సినిమా ద్వారా మంచి భవిష్యత్తుని, మంచి ట్రాక్ను ఆయన సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు కూడా మరెన్నో సూపర్ హిట్ సాంగ్స్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రావణ లంక థ్రిల్లర్ జానర్లో క్రిష్ బండిపల్లి హీరోగా అండ్ ప్రొడ్యూసర్గా, మురళీ శర్మ గారు, దేవ్ గిల్, ఇలా ఎంతోమంది మనందరికీ సుపరిచితులైన ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రల్లో బిఎన్ఎస్ రాజు గారి దర్శకత్వంలో నవంబర్ 19న థియేటర్స్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. సో అందరూ చక్కగా థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. అండ్ ఇక్కడికి విచ్చేసిన మరికొంతమంది అతిథులకు కూడా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ టు ద ఈవెంట్ సార్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇందాక చెప్పినట్టుగా అరే అరే సాంగ్ చాలా చాలా క్యాచీగా, హాంటింగ్గా, అందరూ మళ్ళీ పాడుకునే విధంగా ఉంది. ఐ థింక్ సినిమాకి కూడా ఈ సాంగ్ డెఫినెట్గా ప్లస్ అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అటువంటి పాటని ఉజ్జల్ గారు కంపోజిషన్ చేసిన ఆ పాటని ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ అరే అరే సాంగ్ ప్లీజ్? వండర్ఫుల్ మెలోడీ. కాలభైరవ ఈ సాంగ్ని పాడటం జరిగింది. మనందరికీ తెలుసు, వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ సింగర్. సో లొకేషన్స్ చూసినా, సినిమాటోగ్రఫీ చూసినా ఎక్కడ బడ్జెట్ పరంగా వెనకాడలేదని అర్థమవుతోంది క్రిష్ గారు. ఐ హోప్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అండ్ ఈ వండర్ఫుల్ అవుట్పుట్ని ఆడియన్స్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడికి విచ్చేసిన మన ప్రొడ్యూసర్ రిజ్వాన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాను. Let me welcome Tippara Meesam producer Rizwan Garu on stage. Krish గారికి ఆయన డ్యూటీ అలవాటు అయిపోయింది ఇంకా. ఓకే, క్రిష్ గారు presenting a bouquet to our guest Rizwan Garu. Yes, so please. బాయ్ క్రిష్ గారు, ఒక్కసారి మీరు లేకపోతే మాటలు రావు. అందరికీ నమస్కారం అండి. నిజంగా డౌన్ టు ఎర్త్ అండి మా తమ్ముడు. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటాడండి. చాలా కష్టపడి ఈ సినిమా తీశాడు, కానీ చాలా బాగా వచ్చిందండి. నిజంగా మేము చాలా ఎంజాయ్ చేసాము. ఎంత చూసినా సరే మేము చాలా టచ్లో ఉన్నామండి. రోజు ఫిలిం ఎడిటింగ్ అయిన తర్వాత కూడా చూసాం. తర్వాత చాలా బాగా వచ్చిందండి. నిజంగా ఈయన తీసుకున్న లొకేషన్స్ మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది మీ అందరికీ.
ఒక లెవెల్లో ఉంటుందండి. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి, ఒక్కళ్ళు కూడా బోర్ కొట్టదండి ఎవరికి కూడా. చాలా కష్టపడి ఈ సాంగ్స్ కూడా చూసే కొద్దీ చాలా వ్యూస్ వస్తున్నాయండి దీన్ని. అంటే ఇప్పటికి కూడా ఇంకా వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గలేదు. ఒక చిన్న మాట చెప్పాలంటే, అసలు క్రిష్ గారు చాలా కష్టపడ్డారండి. ఒకటే ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఒకటే, చాలా కష్టపడి ఒక లెవెల్లో ఒక మంచి సినిమా మనకు అందించబోతున్నారు. ఇది నవంబర్ 19th రిలీజ్ అండి. మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడాలని ఆశిస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరికీ, అతిథులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రసన్న గారు, మీ మీసాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళండి, పనులు అయిపోతాయి. నిజంగా ఆయన అంత మంచి వ్యక్తి అండి. ఏమి ఆశించకుండా ఒక సినీ ఫీల్డ్లో, అంటే నేను చూసిన ప్రకారంగా ఏ కష్టం ఉన్నా, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఆయనకి వెళ్ళి అడిగితే సెకండ్స్లో పూర్తి చేసే టైపు మనిషి అండి ఆయన. నిజంగా అందరికీ ఉపయోగపడే మనిషి, చాలా మంచి వ్యక్తి అండి. అలాగే మా క్రిష్ కూడా ఎవరైనా సరే లైక్ చేస్తారు. క్రిష్కి ఎవరు దుష్మన్ ఉండండి, దుష్మన్ అంటే శత్రువులు ఎవరు ఉండరు. యాక్చువల్గా చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా అన్ని పనులు చేస్తారండి. అందరికీ ఇంతమంది వచ్చారంటే ఆయన మంచితనమే తీసుకొచ్చిండండి మనల్ని అందరినీ. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా హిట్ కొట్టాలని మేము అందరూ ఆశిస్తున్నాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రిజ్వాన్ గారు. క్రిష్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇవాళ మీకు స్టేజ్ పైన చాలా పని ఉంటుంది. ఓకే, ఇక్కడికి విచ్చేసిన అతిథుల్లో ఒకరైన మన భద్రం గారిని, డైరెక్టర్ వీరభద్రం గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. అప్పుడే రావాలని లేదా స్టేజ్ పైకి? ఇవాళ యాక్చువల్లీ డైరెక్టర్స్ యూనిటీ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి విచ్చేసిన చాలామంది. సార్ ప్లీజ్ వెల్కమ్. అండ్ అదిరే అభి, ఇప్పుడే కనిపించాడు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఈరోజు ఏమిటో ఎన్నో స్టేజ్ల పైన మాట్లాడిన గెస్ట్లకు కూడా క్రిష్ గారు పక్కన లేకపోతే మాటలు రావట్లేదు. ఏమిటిదంతా, ఈ మా ఏమిటి? అందరికీ నమస్కారం అండి. చాలా అంటే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇలాంటి ఈవెంట్స్ని చాలా మిస్ అయిపోయాం గత సంవత్సర కాలం నుంచి. ఇంతమందిని ఇలా మన ఫ్రెండ్స్ని అందరినీ సరదాగా మనం కలిసామంటే దానికి కారణం మన బ్రదర్ క్రిష్. ఈ ఆడియో ఉందని చెప్పి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి మిత్రుడు నాకు. ఈ సాంగ్స్ పంపించారు, నాకు ట్రైలర్ పంపించారు. ఇవాళ యంగ్ డైరెక్టర్స్ కానీ, యంగ్ హీరోస్ కానీ, కొత్త హీరోలు కానీ, మన క్రిష్ లాంటి యంగ్స్టర్స్ కానీ ఇండస్ట్రీకి వచ్చి నిలబడాలి, ఈ సినిమా రిలీజ్ చేయాలంటే అంత కష్టం ఇండస్ట్రీలో ఉన్న మన పెద్దలందరికీ తెలుసు. అవన్నీ దాటుకుని ఒక మంచి సినిమా తీసి, ట్రైలర్ నిజంగా చాలా బాగుందండి. మంచి వ్యూస్ వచ్చినాయి. నాకు పాటలు కూడా బాగా నచ్చినాయి, కలవకలుగా ఉన్నాయి. ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలు అనేది ఆడియన్స్ బాగా చూస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు నేను వేరే టైప్ సినిమాలు తీసిన తర్వాత కూడా ఇప్పుడు థ్రిల్లర్ జోనర్ అనేది ఎంత సక్సెస్ అవుతుందంటే నేను కూడా జోనర్ మార్చుకున్నానంటే, అలాంటి థ్రిల్లర్ జోనర్స్ని మన బ్రదర్ తీసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్లో చిన్నపాటి టెన్షను, ఏం జరుగుతుందని చిన్న ఉత్కంఠ ఉంటే జనరల్గా సినిమాను చూస్తారు. అలాంటి మంచి జోనర్ని సెలెక్ట్ చేసుకున్నాం. తప్పకుండా నీకు సక్సెస్ వస్తుంది. కష్టపడే వాళ్ళకి ఇండస్ట్రీలో కొంచెం లేట్ అవుద్ది కానీ సక్సెస్ మాత్రం గ్యారంటీ అండి. నాకు వేరే ఫ్రెండ్స్ కూడా చెప్పారు, చాలా కష్టపడి మన బ్రదర్ ఈ సినిమా తీసుకుని ప్రొడ్యూసర్గా చేసి, హీరోగా చేయడమే కాకుండా ప్రొడ్యూసర్గా చేసి ఇంత బాగా వర్కౌట్ చేశాడంటే మరి మామూలు విషయం కాదు. ఇలాంటి యంగ్ టాలెంటెడ్ని మనం ఎప్పుడు ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తుంది, మనం కూడా మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ క్రిష్. మ్యూజిక్ డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన కాశీ గారు, అలాగే వీరశంకర్ గారు, కాశీ గారు మా దర్శకుల సంఘం ప్రెసిడెంట్గా మొన్న ఎలక్ట్ అయ్యారు, ఇవాళ కలిశాను. ఆల్ ది బెస్ట్ కాశీ గారు. మీరు మంచి మనిషి, మనందరికీ బాగా దగ్గరగా ఉండే మనిషి. ఆయన ప్రెసిడెంట్గా రావటం, ప్రెసిడెంట్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే దానికి 24 క్రాఫ్ట్స్కి ఒక ప్రధానమైన వ్యక్తి డైరెక్టర్ అయితే, అలాంటి డైరెక్టర్లందరికీ ఒక ప్రెసిడెంట్గా కాశీ గారు లాంటి మంచి మనిషి రావటం మాకు చాలా ఆనందం కలిగించింది. ఇక్కడికి విచ్చేసిన
వీరశంకర్ గారు నాకు బాగా మంచి మిత్రుడు, అలాగే మన రవికుమార్ భయ్య, ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, మన డిఎస్ రావు గారు, మన ప్రసన్న కుమార్ గారు. ఇందాక మన బ్రదర్ చెప్పారు, నేనేదో చెప్తా ఉన్నాను, ప్రసన్న కుమార్ గురించి రిజ్వాన్ గారు చెప్పేశారు. నిజంగా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను కూడా లాస్ట్ టైం ఒక ప్రాబ్లం ఉంటే మన ప్రొడ్యూసర్ గారికి సాల్వ్ చేయించానండి, 2 నిమిషాల్లో అయిపోయిందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. తప్పకుండా మనం అందరం కలుద్దాం, రోజే కలిసేవాళ్ళం మనం. ఆల్ ది బెస్ట్ అండి, బాయ్. వీరభద్రం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభి ప్లీజ్, ఓకే ప్లీజ్. అందరికీ నమస్తే. ముందుగా వేదిక ఎదురుగా మామూలుగా ఎప్పుడు మాట్లాడినా వేదిక పైనున్న పెద్దలకి అంటారు, ఇప్పుడు వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్తే. అండ్ అంతే సార్, యాజ్ ఇట్ ఈస్ ప్రాంప్టింగ్ చెప్పాల్సి వస్తుంది నాకు ఇప్పుడు. సో కంగ్రాచులేషన్స్ కాశీ గారు అండ్ టీమ్ అందరికీ. మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారంటేనే అదొక సక్సెస్ క్రిష్ భయ్యాకి. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు, మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, టాలెంటెడ్ డైరెక్టర్స్ మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారంటే ఇట్స్ వన్ సింబల్ దట్ మూవీ ఈజ్ గోయింగ్ టు హిట్ ద థియేటర్స్ అండ్ ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మాది కోఇన్సిడెన్స్, మేము క్రిష్ గారు కలవడం, డైరెక్టర్ గారు, డిఓపి గారు, వల్లి గారు అందరం లైక్ ఒక కోఇన్సిడెంటల్గా అందరం కలుసుకున్నాం. కలిసిన తర్వాత ఏ విషయం గురించి అయితే మాట్లాడుకున్నామో అది పక్కన పెట్టేసి మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిపోయింది. సో అప్పుడు కలిసినప్పుడే ఒక సాంగ్ కూడా వినిపించాడు, సృజన తిన్నవారా అనే సాంగ్. సో అవి చూసినప్పుడు విజువల్స్, మన మనాలిలో తీసిన సాంగ్, ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా రిచ్గా అనిపించింది సినిమా. అండ్ టైటిల్ ఇట్ సెల్ఫ్ రావణ లంక అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. అండ్ దాంతోపాటు మురళీ శర్మ గారు, దేవ్గిల్ గారు యాక్ట్ చేయడం కూడా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ చేయడం ఈ సిచ్యువేషన్స్లో, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలన్నిటికీ వస్తున్న టైంలో కూడా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సినిమా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ సినిమా హిట్ అవ్వాలి అండ్ మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అభి, అండ్ థ్యాంక్ యూ క్రిష్ గారు. ఓకే, సో రావణ లంక సినిమాకి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు వరకు చూసిన టీజర్, సాంగ్స్ అన్నీ చూస్తే అర్థమవుతోంది. ప్రొడక్షన్ వాల్యూస్ని తగ్గట్టుగానే ఎంతో అద్భుతమైన విజువల్స్ని మనకు అందించారు. సినిమాటోగ్రఫర్ హజ్రదయ్య షేక్ గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ ఫిల్మ్ సినిమాటోగ్రఫర్, వెల్కమ్ అండి. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మూవీ మేకింగ్ టైంలో. పెద్దలందరికీ నమస్కారం సార్, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. నేను స్టేజ్ మీద ఈ పొజిషన్లో ఉన్నానంటే ఫస్ట్ కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకు చెబుతున్నానంటే చిరంజీవి గారి నుంచి, నేను చిన్నప్పుడు ఎక్కడో విలేజ్లో పుట్టాను. నెల్లూరు డిస్టిక్ కావల దగ్గర ఒక మక్కినపురం అనే విలేజ్లో పుట్టాను. నేను పసివాడి ప్రాణం అనే సినిమా 97 సార్లు చూశాను సార్. అతనికి పెద్ద వీరాభిమానిని నేను. అతని వల్లే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఆ సినిమా పిచ్చితో ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత చాలా పనులు చేశాను నేను. ఎందుకంటే ఇండస్ట్రీలో పైకి రావాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అన్నవరం అనే సినిమాకు వర్క్ చేశాను సార్. ఆ సినిమా వర్క్ చేసిన తర్వాత కష్టపడేవాడు ఏ రోజుకైనా పైకి రాగలుగుతారనేది కళ్యాణ్ బాబు గారిని చూసి నేను నేర్చుకున్నానండి. నేను ఆ సినిమాకి ఎంత కష్టపడ్డానో అది నాకు తెలుసు. కళ్యాణ్ బాబు గారు ఇంటికి పిలిచి నన్ను అప్రిషియేట్ చేసి నాకు డబ్బులు కూడా పర్సనల్గా ఇచ్చారు. ఆ తర్వాత వారాహి బ్యానరు, యూవీ క్రియేషను, 14 Hills వాటన్నిటిలో సెకండ్ డిఓపిగా చాలా సినిమాలు చేశాను నేను. నేను ఏదో ఒక రోజు పైకి రాగలుగుతాను అనుకున్నాను. కానీ ఇప్పుడు మన ఇండస్ట్రీ ఎలా ఉందంటే ఎక్కువ బయట కెమెరామెన్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ నేను చూశాను, చాలా ఆఫీస్కి వెళ్ళాను, మనవడే కదా, తెలుగు కెమెరామెన్ కదా అన్నట్టు అయిపోయింది. నేను తర్వాత బాంబే వెళ్ళిపోయాను. బాంబే వెళ్ళిపోయిన తర్వాత బాంబేలో 2019 పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత బాంబేలో ఫుల్ బిజీ అయిపోయాను. కానీ నా మీద నమ్మకంతో మా హీరో క్రిష్ గారు, మా డైరెక్టర్ సంపద గారు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి, నువ్వు అక్కడ ఉండాల్సినవాడు కదా, ఇక్కడికి రా, నీకెందుకు మేము ఇస్తాం సినిమా, తెలుగు ఇండస్ట్రీలో నీకు మేము లైఫ్ ఇస్తామని నన్ను పిలిచారండి. డైరెక్టర్ గారికి, క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేస్తున్నాను సార్. ఇప్పుడు ఈ రావణ లంక ట్రైలర్ చూసి నాకు 2 సినిమాలు వచ్చాయండి ఆఫర్ ఇక్కడ. ఇప్పుడు బాంబేలో వచ్చినవి కూడా ఆఫ్ చేసి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నానండి. ఈ ఆఫర్ ఇచ్చిన
సంపద గారికి క్రిష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాను. మా క్రిష్ గారు పడ్డ కష్టం, మేము మనాలి సాంగ్కి వెళ్ళామండి, ఫుల్ చలి, ఎవరైనా రోహతాంగ్ పాస్ వరకు వెళ్తారు. రోహతాంగ్ పాస్ దాటి సిస్సు అని 100 కిలోమీటర్ల అవతలకి వెళ్ళామండి. మార్నింగ్ 3:30కి లేచి అతను అందరినీ లేపాడండి, మేకప్ మ్యాన్ని, కెమెరా మ్యాన్ని, డైరెక్టర్ని అందరినీ లేపాడండి. చాలా హార్డ్ వర్కర్ అండి. అతనే ప్రొడ్యూసరు, అతనే మేనేజరు, అతనే ప్రొడక్షన్ అన్నీ చూసుకొని ఈ సినిమాని ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు అండి. సంపత్ ఉన్నాడు, సంపత్ 6 o'clock ప్యాకప్ అయితే నైట్ 12 o'clock వరకు రేపు మార్నింగ్ ఏ సీన్లు చేయాలి, ఏం చేయాలని డిస్కషన్ చేసి నాతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి పనుకొని మళ్ళీ మార్నింగ్ 5 o'clock వచ్చాండి. ఈ సినిమాకి ప్రతి ఒక్క టీం ఫుల్ హార్డ్ వర్క్ చేసిందండి. ఈ ఆఫర్ ఇచ్చిన సంపత్కి, క్రిష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఈ కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చి ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన సూపర్ గుడ్ ఫిలిం ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారు, ఇప్పుడు సలార్ సినిమా చేస్తున్నాడు, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. ఈ ఒక్క సినిమాతో 2 సినిమాలు కాదు, ఆ 2 సినిమాలతో ఇంకా 4 సినిమాలు కూడా చేసి మంచి సక్సెస్ఫుల్ సినిమాటోగ్రఫర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, రావణ లంక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, November 19th ఈ మూవీ వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాని ఇన్ని హంగులతో ఆడియన్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా రూపొందించిన బ్యానర్ కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ. సో కే ఫర్ క్రిష్ అన్నది ఆల్రెడీ అక్కడ వరకు మాకు అర్థమవుతుంది. కానీ అటు హీరోగా ఇటు ప్రొడ్యూసర్గా తన ఫస్ట్ సినిమాతోనే ఇంత పెద్ద బాధ్యతల్ని స్వీకరించి ఇంత సక్సెస్ఫుల్గా చేపట్టడం అనేది మామూలు విషయం కాదు. మరి కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ అసలు ఎలా పుట్టింది, దాని ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలుసుకోవాలి అంటే మాత్రం ఒక ఏవీ చూడాల్సిందే. సో కెన్ వీ హ్యావ్ ఎన్ ఏవీ ఆన్ ప్రొడక్షన్ ప్లీజ్? కే సిరీస్ బ్యానర్లో క్రిష్ బండిపల్లి ప్రొడ్యూసర్గా, బిఎన్ఎస్ రాజు దర్శకత్వంలో రావణలంక మూవీ షూటింగ్ కులుమనాలి, బ్యాంకాక్, వైజాగ్, సిమ్లా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వారి తారాగణం మురళీ శర్మ, మగధీరా దేవ్గిల్, రచ్చరవి, అస్నిత, భద్రం హీరోగా క్రిష్ నటించిన సినిమాను శరవేగంగా ముగించుకుని రాహుల్ సిబ్లిగంజ్, కాలభైరవ వంటి సింగర్స్తో సాంగ్స్ కంప్లీట్ చేసుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ గారితో సాంగ్స్ లాంచ్ చేసి, మంత్రి హరీష్ రావు గారితో టీజర్, మా అధ్యక్షులు మంచు విష్ణు గారితో ట్రైలర్ను విడుదల చేసి ఈ నెల 19వ రోజున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తూ ఈటెల రాజేందర్ గారు మరియు అతిరథ మహారథులతో ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్న రావణలంక టీంకి ఆల్ ద బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ క్రిష్ బండిపల్లి గారు ఫర్ కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ. ఇలాగే ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ని ఈ మూవీ ప్రొడక్షన్లో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. ఓకే, ఇక రావణ లంక టీమ్ మెంబర్స్ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వారిలో ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తున్నాం విశ్వ గారు ఆన్ స్టేజ్. కెన్ వీ హ్యావ్ విశ్వ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఆల్సో 7 Art సరయు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వీళ్ళిద్దరిని జోడీగా ఎందుకు పిలుస్తున్నానో మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. రీసెంట్గానే బిగ్ బాస్తో అందరినీ అలరించారు, దుమ్ము రేపేశారు ఇద్దరు. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్. క్రిష్ గారు, వెల్కమ్ విశ్వ అండ్ సరయు, వెల్కమ్ ఆన్ స్టేజ్. ముందుగా విశ్వాన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసి, లేడీస్ ఫస్ట్. సరయు, డౌట్ వచ్చిందా నేనేనా అని? సరే సరయు ప్లీజ్. రావణ లంక ట్రైలర్ ఎట్లుంది? కిరాకుందిలే. క్రిష్ నాకు 5 years నుంచి తెలుసు. ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నా అని చెప్పాడు. అంటే 5 years నుంచి హీరో అవుతా అంటే మస్తు ఏడిపించేదాన్ని. ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నా నేను అని చెప్తే హీరో ఎవరు అని అడిగినా. కోపం వచ్చిందేమో, టక్కున ఫోన్ కట్ చేసిండు. కానీ నాకు ఒక ట్రైలర్ పంపించి కాల్ చేశాడు. ట్రైలర్ చూసి మస్తు షాక్ అయినా, ఏంది మన క్రిషేనా అని. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది.
మళ్ళీ వ్యూస్ కూడా మస్తు వచ్చినాయి కదా. ఒక సాంగ్లో డాన్స్ చేసిన మనోడు, ఏమన్నా డాన్స్ చేసినావా? ఫైట్లు మరి. ఈ సినిమా మన థియేటర్లలో మస్తు దుమ్ము లేపాలని అనుకుంటున్నా. I pray and hope to God that this film gets a success. చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాం. ఇప్పటికైనా మంచి హీరోగా రోల్ రావాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలి అని. క్రిష్ గురించి చెప్పాలంటే చెప్పాలా? మరి ఆ స్మార్ట్ ఎవరికి లేదు, ఆ హైట్ ఫుల్ యాప్ట్, ఆ ఫేస్కు ఆ హెయిర్ కట్కు మనకి ఇచ్చే వాల్యూ ఎంత అండి? అండ్ I love you all, and I am very heartfully thankful to all my 7 Arts fans for bringing me till here. Thank you. రావణలంక 19కి రిలీజ్, థియేటర్లో దుమ్ము లేపాలి, ఫుల్ సక్సెస్ అవ్వాలి, ఇట్లనే ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సరయు. విశ్వ, ఇప్పుడు షార్ట్ అండ్ స్వీటా? ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ మై బ్రదర్ క్రిష్. ఇట్స్ అవునా, ఎందుకంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన అదొక మంచి ప్లాట్ఫామ్. అంటే ప్లాట్ఫామ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఒక పేరు వచ్చిన తర్వాత దాన్ని గుర్తించి మళ్ళీ ఒక ఫంక్షన్కి పిలవడం అనేది అదొక బ్లెస్సింగ్ అనుకుంటా నేను ఎప్పుడు. సో థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇప్పుడే కెమెరామెన్ గారు మాట్లాడినారు. సో ఆయన బాంబేలో పోయి సినిమాలు చేస్తుంటే మీరు పిలిచి ఆపర్చునిటీ ఇచ్చారని చెప్పి. అండ్ ఆయన ప్రూవ్ చేసుకుండు, అందుకే 2 సినిమాలు మళ్ళీ వచ్చినాయి. అండ్ నేను దేవుడికి ఒకటే ప్రేయర్ చేస్తా, అదేంటి అంటే ఇండస్ట్రీలో ఛాన్సులు దొరుకు చాలా కష్టం. అసలుంటిది నువ్వే ప్రొడ్యూసర్ అయ్యి నువ్వే యాక్ట్ చేసినావు. నేను ఒక చిన్న షార్ట్ ఫిలిం అప్పట్లో చేసింది 2014లో, నేనే ప్రొడ్యూసర్, దానికి నేనే స్టోరీ. నాకు అది ఇంత చిన్నది, అది దానికే నేను మస్తు కష్టాలు పడ్డా. కానీ ఒక సినిమా 24 క్రాఫ్ట్తో వర్క్ చేసి ఈ సినిమా కంప్లీట్ చేయాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. అసలుంటిది ఇంత చిన్న ఏజ్లో నువ్వు ఇంత బోల్డ్ స్టెప్ తీసుకొని, అంటే 24 క్రాఫ్ట్లో నీ వల్ల ఎంతోమందికి ఉద్యోగం దొరికింది. నేను దేవునికి ఒకటే కోరుకుంటా, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి, నువ్వు మళ్ళీ ఇంకా 2-3 సినిమాలు తీయాలి. అట్లా మన సినిమా కుటుంబంలో ఎవరైతే ఉన్నారో దానివల్ల వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్ క్రిష్. సంపత్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. దీనిలో వర్క్ చేసిన ప్రతి క్రూ మెంబర్కి అండ్ ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వ గారు అండ్ సరయు. థ్యాంక్ యూ సో మచ్. క్రిష్ గారిని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్ డిఎస్కే రావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పిల్ల జమీందార్ మూవీ ప్రొడ్యూసర్ అండ్ డిఎస్కే స్కిల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని లైవ్గా కూడా వీక్షించవచ్చు ఆడియన్స్. సో వెల్కమింగ్ డిఎస్కే రావు గారు ఆన్ స్టేజ్. బొకే ప్లీజ్. వెల్కమ్ సార్. సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్. రావణలంక ప్రీ రిలీజ్కి విచ్చేసిన అందరికీ హీరో తరపున స్వాగతం పలుకుతూ, బ్రదర్ నాకు ఒక 6 మంత్స్ నుంచి పరిచయం అంతే. అప్పటి నుంచి తను ఎంతో ఒక సొంత తమ్ముళ్ళలాగా నాకు దగ్గరైపోయాడు. మేము ట్రైలర్ చూశాను, చాలా ఇందాక వాళ్ళు చెప్పినట్టు చాలా బ్రహ్మాండంగా ఒక సీనియర్ ఆర్టిస్ట్ చేసినట్టుగా డ్యాన్స్ కానివ్వండి, ఆ రొమాన్స్ కానివ్వండి, హీరోయిన్తో పర్ఫార్మెన్స్, అన్ని విషయాల్లో ఇది ఒక థ్రిల్లర్ సినిమా. మంచి సపోర్టింగ్ ఆర్టిస్టులతో కమర్షియల్గా హిట్ అయ్యే అంగులన్నీ ఉన్నాయి ఈ సినిమాలో.
పెద్ద సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్రిష్కి ఇది ఒక మంచి ఇండస్ట్రీలో మంచి మైలురాయిలాగా ఈ సినిమా గుర్తుండిపోవాలి. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి తనకి మరిన్ని అవకాశాలు రావాలి. ప్రొడ్యూసర్ కంటే హీరోగా తనకు ఒక అవకాశం వచ్చినా నేను కూడా వాళ్ళ కుటుంబంలో లాగా మొదటి వ్యక్తిగా నేను సంతోషపడతాను. ఒక హీరోగా అవకాశం వస్తే బయట నుంచి అది చాలా ఆనందం. ఆ ఆనందం ఏంటో మాకు తెలుసు. రవికుమార్ చౌదరి అలాగే అంటాడు, కానీ ఇంతవరకు ఎప్పుడూ ఆశయం లేదు నాకు. అందరికీ చెప్తున్నాడు తన చేతిలో కత్తి లాంటి విజయ్ పెట్టుకుని. కరెక్టే కదా సార్ వీరశంకర్ గారు, కరెక్టే కదా? ఎనీహో కాశీ గారికి కంగ్రాట్స్ నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అలా అని కాదు, నేను చెప్పకుండానే మీ అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానివ్వండి, ఇంక బయట వాళ్ళు అందరూ ఆశీస్సులతోనే కాశీ గారు పెద్ద విజయం ప్రెసిడెంట్గా గెలిచారు. అందరికీ ఆనందదగ్గ విషయం. నాతో చాలామంది అన్నారు ఈసారి ఆయన గెలిస్తేనే బాగుంటుందని. ఎనీహో అది ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాల్సిన మ్యాటర్ కాదు. ఎనీహో రావణలంక పెద్ద సక్సెస్ అయ్యి మరలా తను ఒక హీరోగా మంచి అవకాశం వచ్చి ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ, నాకు వలీని చూస్తే భలే ఉత్సాహం వచ్చింది. ఇందాక భలే ఎమోషనల్గా మాట్లాడాడు. నువ్వు మాట్లాడింది నాకు కూడా తగిలింది. తెలుగు వాళ్ళ అవకాశాలు ఇవ్వటం లేదని. అలా ఏం కాదు వలి, ఒక్క మాటలో కట్ చేస్తాను. మేము బయట కెమెరామెన్ పెట్టుకుంటున్నామంటే హీరో ప్రెషర్ చాలా ఉంటుంది తెలియకుండా. లేకపోతే మాకు ఇక్కడ పెట్టుకోవాలనే ఉంటుంది. మాకేమన్నా ఫ్లైట్ టికెట్ లేచి పిలిపించడానికి బలుపా? ప్రొడ్యూసర్ల స్థానంలో మాట్లాడుతున్నా నేను. కానీ మాకు ప్రెషర్స్ చాలా ఉంటాయి. వాళ్ళని పెట్టుకుందాం, వీళ్ళని పెట్టుకుందాం, వాళ్ళు అద్భుతంగా తీస్తారు అని. మేము అలా చేయలేదనుకో, మేము అలా సినిమా మధ్యలో ఉంటాం కదా, మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందువల్ల కొన్ని ఇష్టం లేకపోయినా కష్టంగా కళ్ళు మూసుకుని సినిమా నడిచిపోతుంటుంది. ఇది సత్యం. ఇది ప్రొడ్యూసర్లు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఇది ఎనీహో వీరభద్రం గారి నుంచి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. రేపు అన్నాడు మెయిన్ విలన్ నువ్వేనని, ఈసారి కాకపోతే డాష్ చేస్తా. ఎనీహో గుడ్ లక్ క్రిష్, మంచి సక్సెస్ వచ్చి అందరం మళ్ళీ మంచి పార్టీ చేసుకోవాలి. రావణ లంక 19th రిలీజ్. ఖచ్చితంగా చేస్తాం పార్టీ, అక్కడే చేస్తాం మళ్ళీ మన ఆఫీస్లో. ఎనీహో గుడ్ లక్ టీం అందరికీ, ఆల్ ది బెస్ట్ చెప్తూ. రైట్ బ్రదర్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రావణ లంక ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిజంగా ఒక్కొక్కరు చక్కగా హోల్ హార్టెడ్ విషెస్ని అందిస్తున్నారు టీం మొత్తానికి కూడా. మరొక్కసారి ఇక్కడికి వచ్చి విషెస్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ డిఎస్కే స్క్రీన్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాన్ని లైవ్గా వీక్షించవచ్చు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఎనీవేస్, ఇప్పుడు రావణలంక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. ఇది కూడా నాకు యాక్చువల్లీ సర్ప్రైజే. సో ఆ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఎవరి నుంచి అంటే మిసెస్ ఇండియా గ్లోబల్ ఇండియా డివైన్ సెకండ్ రన్నర్ అప్ డాక్టర్ సుదీప్తా పండా గారి పర్ఫార్మెన్స్ని ఇప్పుడు వేదిక పైన మనం చూడబోతున్నాము. క్లాసికల్ డాన్సర్, వెస్టర్న్ డాన్సర్, యాక్టర్, మోడల్, ఫైటర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్, వాట్ నాట్. షీ ఈజ్ అ వెరీ మల్టీ టాలెంటెడ్ ఉమెన్. అండ్ ఈవిడ చాలా అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగిందండి. పరిజత్ అవార్డ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ పర్ఫార్మర్ అవార్డ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నర్ 2 సార్లు అందుకున్నారు. అలాగే తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరించారు. సో ఇలా ఎన్నో అద్భుతమైన రంగాల్లో రాణిస్తున్నటువంటి డాక్టర్ సుదీప్తా పండా గారి పర్ఫార్మెన్స్ని ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేదిక పైన వాచ్ చేసేద్దాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ డాక్టర్ సుదీప్తా పండా గారు.
Whoa! Sudipta Garu, that was wonderful, energetic, and graceful. Thank you. Thank you so much for that wonderful performance and adding energy on stage. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా that grateful performance కి. ఓకే, సో రావణలంక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వారిలో నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ విజయ్ శంకర్ గారు ఆన్ స్టేజ్. కపట నాటక సూత్రధారి హీరో విజయ్ శంకర్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే సౌమ్య జాను, కెన్ ఐ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఆల్సో రిక్వెస్టింగ్ మన కరాటే కళ్యాణి గారు ఆన్ స్టేజ్. ఒక్కసారి అందరూ అప్ప అంటే ఆవిడ స్టేజ్ పైకి వచ్చేస్తారు. వెల్కమ్. వెల్కమ్ ముగ్గురికి కూడా. సో ఎస్, విజయశంకర్ గారు ఫస్ట్, ఆవిడ ఓకే. సౌమ్య, he wants you to speak first. Hi everyone, good evening. రావణ లంక అంటే లంకలో ఎంతమందిని ఎత్తుకెళ్లారో తెలియదు, కానీ ఈ లంకలో మాత్రం ఇద్దరు హీరోయిన్స్ని ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో క్రిష్ నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అనుకున్నాను, బట్ ఈ ట్రైలర్ చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు అంటే ఐ డోంట్ బిలీవ్ దాట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. అండ్ రావణ్ లంక టైటిల్ అనేది చాలా బాగుంది. అండ్ ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా గూస్ బంప్స్ వచ్చేసాయండి. సో క్రిష్ గురించి చెప్పాలి అంటే చాలా ఉంది, బట్ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఫిలిం పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. సో బేసిక్గా విజయ్ శంకర్ గారు నాకు అర్థమైంది ఏంటంటే కపట నాటక సూత్రధారి టీం ఉంటే కానీ మాట్లాడినంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే తను హీరోయిన్ పక్కన లేకపోతే బేసిక్లీ తను మాట్లాడు అనమాట. సో ప్లీజ్ వెల్కమ్ సంపత్ గారు. ఎస్, ఎంటైర్ టీమ్. అమీక్షా పవార్ గారు అండ్ సంపత్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కపట నాటక సూత్రధారి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. సో కళ్యాణి గారు ఎలా ఉన్నారు? ఆవిడ ఎప్పుడు బాగానే ఉంటారు. ఎస్, మీరు ఒక్కసారి మీ డైలాగ్తో స్టార్ట్ చేస్తే అదిరిపోద్ది అనిపిస్తుంది స్పీచ్. అంటే నా డైలాగ్ నేను చెప్పడం కామన్, నేను ఆల్రెడీ ఇందాకే చెప్పా. అబ్బా పిండేసావు. సో ఇక్కడ అందరికీ శుభ సాయంత్రం అండి. నేను లేట్ కమర్స్, కొంచెం బ్యాక్ సైడ్ కూర్చోవాలి. మా డైరెక్టర్ గారు మరీ లాక్కొచ్చి ముందు నన్ను ఇరికిచ్చారు. యాక్చువల్గా ఏంటంటే సభా మర్యాద కాదు ముందుకొచ్చి మనం మధ్యలో రాకూడదు. మనం లేట్గా వచ్చినప్పుడు లేట్గా వెనక్కే కూర్చోవాలి. అది దానివల్ల వెనకే కూర్చున్నాను. బట్ ఎక్కడున్నా సరే ఇప్పుడు ఆయన అన్నట్టు ఆవిడ ఎప్పుడు బాగానే ఉంటారని గుర్తుపట్టిన మా డైరెక్టర్ గారు లాక్కొచ్చారు. వచ్చింది కూడా ఇక్కడ మాట్లాడడానికే కాబట్టి తప్పదు, ఎప్పుడు కాకపోయినా కొంచెం లేట్గానే మాట్లాడాలి. క్రిష్ ఆల్ ద బెస్ట్. తను ఒక మంచి మిత్రుడు అందరికీ. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తేనే అర్థమవుతుంది మనం మనుషుల్ని గెలుచుకోవాలి, మనసులను గెలుచుకోవాలి. మనం ఏం తీసుకొచ్చాం, ఏం తీసుకెళ్ళిపోతాం, ఏం పట్టుకెళ్ళేది ఎవరు ఉండదు. ఎలా వచ్చాం అలాగే వెళ్తాం, రిక్తహస్తాలతో వెళ్తామంటారు పెద్దలు. ఇక్కడ మనం సంపాదించుకుంది 4 మనసుల్ని, 4 మాటల్ని, 4 మంచి మనుషుల్ని మన గురించి మాట్లాడుకునేటట్టు చేసుకోవడమే మనిషి తాలూకా చేయాల్సిన పని. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే రావణ లంక పేరేమో రావణ లంక అన్నారు. ఇక్కడ రాముడా రావణుడా అనే టాపిక్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఎత్తుకెళ్ళారు, 2 అమ్మాయిలను ఏదో చెప్తున్నారు ఈ సినిమాలో. కాకపోతే తినికి ఎత్తుకెళ్ళలేదనే బాధ కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. బయట ఎత్తుకెళ్తాడు కావాలంటే, సినిమాలో తీసుకెళ్ళాడు. అవసరం లేదు, వాడు నాకు మంచి ఫ్రెండ్. క్రిష్ ప్లీజ్ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. క్రిష్ ఇప్పుడు ఎత్తుకెళ్ళకు దయచేసి, తర్వాత చూద్దాం. అవన్నీ మంచి పిల్లోడు. నిజంగా ఇంతమంది అమ్మాయిలు వస్తున్నారండి ఈకోసం అర్థం కావట్లేదు. మొత్తం అమ్మాయిలనే పిలిచాడు. కానీ ఇంతకుముందు ఆవిడ మేడ్ ఇన్ ఇండియా అనగానే నేను క్లాసికల్ డ్యాన్స్ అంటే క్లాసికల్ గెటప్ ఊహించాను ఆవిడ గురించి. చాలా అసలు నేను క్లాసికల్ డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశా.
దాని మధ్యలో ఆవిడ మిక్స్ చేసినా సరే ఆవిడ ఎనర్జీ ఏంటండి బాబా, ఏజ్ ఆవిడ ఎంత ఏజో నాకు తెలియదు కానీ మేడం సూపర్ అండి, మీరు ఎక్కడున్నారో తెలీదు, చాలా చాలా బాగా డ్యాన్స్ చేశారు. మా డైరెక్టర్స్ అయితే ఖచ్చితంగా ఐటెం సాంగ్ ఉండి మిమ్మల్ని ఖచ్చితంగా పెడతారు అనిపించింది నాకు, అద్భుతంగా చేశారు. మీకు మంచి అప్లాస్ గట్టిగా ఇవ్వండి ఒకసారి గట్టిగా. మీరు ఎవరు చేయలేరు, చేసేవాళ్ళని కూడా ఎంకరేజ్ చేయకపోతే ఎట్లా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మనకి గ్రేస్ ఉన్న ఆర్టిస్టులు కావాలి, అలాంటి గ్రేస్ ఉన్న ఆర్టిస్ట్లో క్రిష్ ఉన్నాడని అనుకుంటున్నాను నేను. సారీ, నేను అబద్ధం చెప్పను, నేను నిజంగా టీజర్ చూడలేదు, లేట్గా వచ్చాను. తర్వాత యూట్యూబ్లో చూసి నీకు కాంప్లిమెంట్ నేను చెప్తాను. కానీ మీ ఇంతమంది చెప్తున్నారంటే వీళ్ళందరూ ఒక్కళ్ళు కాకపోతే ఇంతమంది మొహమాటంగా అయితే చెప్పరు కదా, ఖచ్చితంగా బాగుంటుంది, బాగుండాలి. సో బాగుందని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. నీకు ఎవరో ఇంతకుముందు మన ప్రొడ్యూసర్స్ బాధలు మా రావు గారు చెప్పారు. మా ప్రొడ్యూసర్స్ బాధలు తెలుసు కాబట్టి ఒక మంచి ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి హీరోలు వెతుక్కుంటున్నారు. మా కృష్ణన్ కూడా ఒక మంచి సపోర్ట్ చేయండి. అలాగే మమ్మల్ని అందరినీ కూడా మర్చిపోకండి, మాకు కూడా వేషాలు ఇవ్వండి. తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఇంకా చెయ్యండి దయచేసి. అందరికీ ఇవ్వండి వేషాలు. మనోళ్ళ తర్వాత పక్క వాళ్ళని తీసుకుందాం, మన ఇల్లు మన కడుపు నింపుకుందాం ఫస్ట్. ఇక మా కాశీ విశ్వనాథ్ గారికి ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు గెలుస్తారని నేను ముందే చెప్పాను, ఎవరికి చెప్పాలో చెప్పాను, కావాలంటే మీకు తర్వాత చెప్తాను, ఎందుకంటే అర్థమైపోయింది. మరి రవికుమార్ గారు చప్పట్లు కొట్టడం ఇంకా బాగుంది, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్. ఇక్కడ మంచి ఈవెంట్కి నన్ను కూడా ఇన్వైట్ చేసాం. గుడ్ లక్. రాముడు రావణుడు అని కాదు, రావణ లంక అంటేనే దానిలో పేర్లోనే డిఫరెంట్గా ఉంది. ఖచ్చితంగా నీ కాన్సెప్ట్ జనాలకి వెళుతుంది. 19th ఖచ్చితంగా మీ అందరూ కూడా చూడండి, థియేటర్స్లో వెళ్ళి చూడండి. ఖచ్చితంగా తనకి బ్లెస్ చేయండి. మంచి ఆర్టిస్ట్గా మీ అందరూ గుర్తించాలి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి. ఆ సినిమాలు బాగా ఆడితేనే మంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వస్తారు, ఇలాంటి హీరోలు వస్తారు, మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి పని దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. విజయశంకర్ గారు, సంపత్ గారు రాలేదా? సంపత్ అండ్ శ్రీలేఖ కొంచెం పైకి రారా. సంపత్, శ్రీలేఖ. చెక్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నమస్తే. అండ్ లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా నమస్తే. మా క్రిష్ చాలా మంచి వ్యక్తి, హీరో, నాట్ ఓన్లీ హీరో, ప్రొడ్యూసర్గా కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, రావణ లంకలో రాముడు కాదు, కృష్ణుడు ఉంటున్నాడు. మీరు కృష్ణుడు చూస్తారు క్రిష్లో. మూవీ క్రిటిక్స్ చూశారు, చాలా బాగుందని చెప్పారు. 19th మీరు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు పెట్టిన పైసలకి ఒక మంచి సినిమా చూసాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. టైటిల్ ఎంత బాగుందో, మూవీ అంత బాగుంటుంది. అండ్ ఐ విష్ గుడ్ లక్ టు ఎవ్రీ వన్, ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ కూడా ఈయనండి, అది కూడా నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. ప్రొడ్యూసర్ కూడా అయినా కాబట్టి ఇంకా గట్టిగా ఆడాలి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. సంపత్ గారు. అయ్యో పర్లేదు అంట, నేనేదో గిఫ్ట్ ఇస్తున్నట్టు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు సంపత్. మీరందరూ ఇష్టపడే మిమిక్రీ శివారెడ్డి తమ్ముడిని. రావణ లంకని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కృతజ్ఞతలు క్రిష్ తరఫు నుంచి. అండ్ రావణ లంక, రావణాసుడు అంటే ఎవరి దృష్టిలో ఏంటో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో మాత్రం రావణాసుడు ఎప్పుడు హీరోనే. ఎందుకంటే రాముడు సైతం రావణాసుడు చనిపోతుంటే లక్ష్మణుని పంపించాడు, అతని దగ్గరికి వెళ్ళు, చాలా విద్యలు ఉన్నాయి, మనకి ఏదైనా విద్యలు నేర్పిస్తాడేమో వెళ్ళు అని. సో ఈ రావణ అంత గొప్ప మహానుభావుడు టైటిల్ పెట్టుకున్నందుకు ఈ చిత్రం కూడా తెలుగు ఆడియన్స్కి మంచి సందేశాత్మక చిత్రం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ క్రిష్.
అండ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ హోల్ కాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. ఆల్ ది బెస్ట్ యూ టూ. అండ్ కృష్ణతేజ గారు అండ్ సాక్షి గారులను కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కృష్ణతేజ ప్లీజ్. నిజంగా క్రిష్ అనే రావణలంక అండ్ ఫస్ట్ కాశీ విశ్వనాథ్ గారికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. కాశీ విశ్వనాథ్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ మా క్రిష్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఇంతమంది రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ ఎవ్రీ బిట్ ఇప్పుడు చూసిన, ఎందుకంటే ఎంతో పెద్ద ఫంక్షన్స్కి వెళ్తుంటాము, కానీ ఆర్గనైజేషన్ క్రిష్ ఆర్గనైజింగ్ ఇప్పుడు ఈ ఫంక్షన్లో చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందనేది మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోవచ్చు. బ్లాక్ బస్టర్ కిందికి నెక్స్ట్ రావణలంక కూడా వస్తుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ సుదీప్త గారు, రియల్లీ యు ఆర్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అండి. హ్యాట్స్ ఆఫ్ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. అందులో ఇంత చిన్న సినిమా అని కాదండి, ఒక సినిమాను ప్రమోట్ చేయడానికి మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. నిజంగా అందరూ మా అతిథులు కానీ, టీవీ ముందున్న ప్రేక్షకులు కానీ ఒక రావణలంక ఒక సినిమా కాదు, నెక్స్ట్ మనం కూడా వెళ్ళాలి అన్న పొజిషన్కు సినిమాని తీసుకొని వచ్చారు. అండ్ మా ఫ్రెండ్స్ అందరినీ ఇలా ఇన్వైట్ చేసినందుకు క్రిష్, ఎందుకంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా హీరోగా చేయడం ఎంత కష్టమో మాకు తెలుసు. అందులోనూ ఆ గ్లామర్ను కాపాడుకుంటూ హీరోగా చేయడం కూడా గ్రేట్. అండ్ మా మిత్రుడు ఒలి కెమెరామెన్గా, ఎందుకంటే తను ఏ స్టేజ్ నుంచి నేను చూస్తున్నాను 15-16 ఇయర్స్ నుంచి ఏ స్టేజ్ నుంచి యాజ్ ఏ కెమెరామెన్గా వచ్చాడో, కంగ్రాట్స్ ఒలి, గ్రేట్. అండ్ మా లిరిక్ రైటర్ గారు సత్యశ్రీ గారు కూడా, భాషాశ్రీ గారు చాలా బాగా చేశారు. అండ్ 2 సిప్లిగంజు అండ్ పెద్ద వాళ్ళతో ఈ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మంజుష అండ్ టీమ్. Thank you so much everyone on stage. Thank you so much for joining the stage, each and everybody. I request everyone to please have your seats and enjoy the rest of the event. And thank you Krish garu. So కరాటే కళ్యాణి గారు టీజర్ మిస్ అయ్యానని అన్నారు కదా, మీరు వీలైతే ఫ్రంట్ రోలోనే కూర్చోండి, ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇక్కడికి ఇంతమంది వచ్చి ఇంత హోల్ హార్టెడ్ విషెస్ ఇస్తున్నారు అంటే అర్థమవుతోంది ముఖ్యంగా క్రిష్ గారు సంపాదించుకున్నది వెల్ విషర్స్ని అని. అందరూ కూడా వాళ్ళ టైంని కేటాయించి ఇక్కడి వరకు వచ్చి విషెస్ ఇస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఆయన మంచి మనసు కూడా కనిపిస్తోంది. సో ప్రొడ్యూసర్గా, హీరోగా రావణలంక చిత్రంతో ఆయన మంచి సక్సెస్ అందుకోవాలని మీ అందరితో పాటు మేము కూడా విష్ చేస్తున్నాము. అండ్ నవంబర్ 19న ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. సో ఇందాక నుంచి కొంతమంది టీజర్ చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు కూడా ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది కళ్యాణి గారు మాట్లాడిన తర్వాత. కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసం ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లే చేయబోతున్నాము. సో సినిమా ఎలా ఉండబోతోంది అన్నది డెఫినెట్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి థియేటర్స్కి తీసుకొచ్చే అస్త్రమే ట్రైలర్. సో ఇప్పుడు ఆ ట్రైలర్ని ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ రావణలంక ట్రైలర్ ప్లీజ్? రీసెంట్ గా నగరంలో వరుస హత్యలు చేసిందెవరో తెలియదు. ఈ మిస్టరీని ఛేదించడానికి కొత్తగా అపాయింట్ అయిన ఇన్స్పెక్టర్ దేవ్గిల్ మీరు రాంగ్ ప్లేస్ వెతుక్కుంటూ రైట్ టైంకి వచ్చారా? వెరీ డేంజరస్ డ్రగ్ బ్యాచ్ బ్లాక్ మిర్చి గర్ల్స్ గోవాలోకి ఎంటర్ అయ్యారు. వాడు నాకు ప్రాణాలతో కావాలి.
ఒక్కసారైనా ఎవరో ఒకరిని జెన్యున్ గా లవ్ చేయాలి. నేను వాడిని చేస్తున్నా. ఎందుకు ప్రేమిస్తున్నావు అని అందరూ అంటున్నారు. పూర్వకాలం నీలాంటి వాళ్ళని రాక్షసులు అనేవాళ్ళు. అప్పట్లో రాక్షసులు భయంకరమైన ఆకారాలతో అడవుల్లో తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు సూటు బూటు వేసుకుని జనాల్లో కలిసిపోయారు. గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది. అందుకే నీలాంటి వాళ్ళని దొరికినప్పుడు చంపేస్తున్నాం. అరే తమ్మునికి మన కాందాలు ఏందో చూపెట్టండి రా. ఈ రావణ లంకలో అందరూ రావణులే. చూసారు కదా, అన్ని రకాల ఎలిమెంట్స్తో థ్రిల్లర్ జానర్లో ఇంత మంచి కాస్టింగ్తో టెక్నీషియన్స్తో రావణ లంక మూవీ నవంబర్ 19th థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రావణ లంక. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ఒక స్పెషల్ పర్సన్ని ఆన్ స్టేజ్ పిలిచేద్దాము. సో ఇటు రావడమే స్టేజ్ పైకి పిలుస్తున్నాను అని అనుకోకుండా లెట్స్ వెల్కమ్ అవర్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు హియర్. సంపూర్ణేష్ బాబు గారు, you're wanted on stage. సో ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు క్రిష్ గారు ప్రొడ్యూసర్గా చాలామందికి ఫ్లవర్ బొకేతో ఆహ్వానం పలుకుతున్నారు. మరి సంపూర్ణేష్ బాబు గారు వచ్చారంటే ఒక స్పెషల్ ఫ్లవర్ రావాల్సిందే కదా. ఏం ఫ్లవర్ అది? మరి వెల్కమ్ కూడా దాంతోనే చెప్పేస్తే బాగుంటుంది కదా. కాలీఫ్లవర్తో సంపూర్ణేష్ బాబు గారికి వెల్కమ్ చెప్తున్నారు. అదో మేము భయ్య ఫంక్షన్కి వచ్చామా, భయ్య మా ఫంక్షన్కి వచ్చిండు అర్థం కాదు. ఎనీవే థ్యాంక్ యూ భయ్య. 19కి మీరు వస్తారు, 26కు నేను వస్తున్నా. అదే కదా 19. అమ్మాయి మళ్ళీ లేకపోతే అదే ప్రాబ్లం ఏది. కాలీఫ్లవర్ని పట్టుకుని స్పీచ్ ఇస్తారా? మీకు ప్రమోషన్ కూడా అయిపోతుందేమో. పర్లేదా? ఓకే. అందరికీ నమస్తే అండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బ్రదరు ఎప్పటి నుంచో నాకు బాగా క్లోజు. ఇవాళ ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. నేను చూశాను ట్రైలరు, సాంగు మంచి బాగా తీశారు. టోటల్గా ఇలా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మంచి హిట్ కొట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే 26వ తారీఖున క్యాలీఫ్లవర్ అనే మూవీతో మీ ముందుకు వస్తున్నా. హృదయకాలం నుండి ఒక చిన్న నటుడైనటువంటి నన్ను ఆశీర్వదించిన మీ అందరూ క్యాలీఫ్లవర్ను ఆశీర్వదించి, అలాగే మా కృషి భయ్యను కూడా ఆశీర్వదించి నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. సంపూర్ణేష్ బాబు గారిని, క్రిష్ గారిని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు రావణలంక ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పైన ఒక ముఖ్యమైన అతిథికి ఫెలిసిటేషన్ జరుపుకునే సమయం ఆసనమైంది. సో ఈ ఫెలిసిటేషన్లో భాగం పంచుకోవడానికి ముందుగా రావణలంక టీమ్ మెంబర్స్ మొత్తాన్ని కూడా వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము. మన హీరో అండ్ ప్రొడ్యూసర్ అయినటువంటి క్రిష్ గారు ఎలాగో స్టేజ్ పైనే ఉన్నారు కాబట్టి నౌ లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ బిఎన్ఎస్ రాజు గారు ఆన్ స్టేజ్, మ్యూజిక్ డైరెక్టర్ ఉజ్జల్ గారు అండ్ సినిమాటోగ్రాఫర్ హజరతయ్య గారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మూవీ టీమ్ మొత్తాన్ని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిసిస్ట్ భాష్యశ్రీ గారు స్టేజ్ పైకి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి దర్శకులు వీరభద్రం గారు, రవికుమార్ చౌదరి గారులను మరొకసారి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ఈ ఫెలిసిటేషన్లో భాగం పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ డిఎస్కే రావు గారిని మరొకసారి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. డిఎస్ రావు గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్?
అండ్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారికి వేదికపైకి సాదర స్వాగతం పలుకుతున్నాము. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్. కరటి కళ్యాణి గారు మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. క్లాస్ ప్లీజ్ కాశీ అన్న. అండ్ సౌమ్య మరొకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ రావణ లంక మూవీ హీరోయిన్ అష్మితా కౌర్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. ద బ్యూటిఫుల్ హీరోయిన్ అష్మితా కౌర్కి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మహంకాళి మూవీస్ దివాకర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఇక రావణ లంక టీం తరపున అండ్ ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరి తరపు నుంచి ఫెలిసిటేషన్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ పఠాని రామకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ రామకృష్ణ గారు ఆన్ స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ సార్. రమేష్ నాయుడు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడిగా మొదటిసారిగా వచ్చిన ఫస్ట్ ఫంక్షన్ అనేది యాజ్ ఏ ప్రెసిడెంట్గా. కాబట్టి అందరూ మా దర్శకుల తరపున మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం అన్నయ్య గెలిచినందుకు. ఇప్పుడు అన్నయ్యకి ఫెసిలిటేషన్ జరుగుతుంది ఫస్ట్ టైము, ఫస్ట్ ఇది. అందరూ గట్టిగా అప్లాజ్ చేయండి ప్లీజ్. ఐపీఎల్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నరసింహారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ముజీద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణతేజ, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. హీరో విజయ్ శంకర్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా ఫెలిసిటేషన్ భాగంలోకి వెళ్ళిపోదాము. దివ్య గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. దర్శకులు వీరశంకర్ గారు తప్పించుకెళ్ళిపోతున్నారు మీరు ఫోన్ అని చెప్పి, దయచేసి మీరు కూడా రావాలి. వెళ్ళిపోయాడా జంపా? ఏం చేయలేం. దివ్య పాండే గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెహ్రూ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. ప్రొడ్యూసర్ దివాకర్ గారికి స్వాగతం పలుకుతున్నాము వేదికపైకి. రావణ లంక టీం మెంబర్స్ అందరి తరపున, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరి తరపున మా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ పఠాని రామకృష్ణ గారికి, అలాగే రీసెంట్గానే ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎంపికైనటువంటి కాశీ విశ్వనాథ్ గారికి చిరు సత్కారం. ప్రతాన్ రామకృష్ణ గారు, కిరణ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. క్లాప్స్ ప్లీజ్, క్లాప్స్ 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 క్లాప్స్. నువ్వు లేక నేను లేను లాంటి సూపర్ డూపర్ చిత్రాన్ని, హిట్ చిత్రాన్ని తెలుగు ఇండస్ట్రీకి అందించి ఆ తర్వాత నటుడిగా కూడా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మనందరినీ అలరిస్తూ వస్తున్నటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరికొత్త బాధ్యతల్ని చేపట్టారు. ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎంపిక అవ్వడంతో పాటు డైరెక్టర్స్ అందరి ఆత్మీయతని కూడా ఆయన అందుకుంటున్నారని ఇక్కడ అర్థమవుతోంది వేదిక పైన. మరొకసారికి ఆయన కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం రావణ లంక టీం అందరి తరపు నుంచి. ప్రాంతాలకి భాషలకి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా ప్రతాన్ గారు ఆయనకి శాలువా వేయటం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. జై తెలంగాణ, జై ఆంధ్ర.
జై తెలుగు అన్నట్టుగా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో మీ Yes. అభినందనల్ని తెలియజేద్దాము. మంచి మనిషికి సత్కారం, మంచి మనసుకు థ్యాంక్ యూ సార్, సన్మానం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ప్రసన్న అన్నయ్య ఒక్క నిమిషం కాశీ గారి గురించి మాట్లాడతారు ఈ ఫెసిలిటేషన్ సందర్భంగా. కాశీ గారు ఒక దర్శక డిపార్ట్మెంట్ నుంచి మొదలెట్టి దర్శకుడయ్యి ఇవాళ నటుడయ్యి, జనరల్గా నటుడయ్యారు అని అంటే నిర్మాతలను ఇబ్బంది పెడతామా, లేకపోతే పక్కనుండి ఆర్టిస్టులను ఇబ్బంది పెడతామా, లేకపోతే రకరకాల ఇబ్బందులకి మూల కారణం ఒక నటుడు అంటారు. కానీ కాశీ గారు ఒక గొప్ప అదృష్టవంతుడు. ఏంటంటే ఏ రోజున ఆయన కాంట్రవర్సీ దరిదాపుల్లో లేకుండా ప్రతి నటుడికి కోఆపరేట్ చేసే వ్యక్తిగా, ప్రతి నిర్మాతకి కోఆపరేట్ చేసే వ్యక్తిగా, ఒక దర్శకుడుగా నిర్మాతకి కోఆపరేట్ చేసే వ్యక్తిగా ప్రతి ఒక్కళ్ళకి ఒక నాలుకలాగా ఆయన ఉండి ఇవాళ దర్శకుల సంఘం ప్రెసిడెంట్గా ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు అని అంటే గెలిచేసాడు ఆయన, అయిపోయింది, ఆయన మ్యాటర్ అయిపోయింది. కాకపోతే ఆయన టీం గెలుస్తుందా లేదా అదొక్కటే అనుకున్నారు. తీరా చూస్తే ఫుల్ స్వీప్. ఆ ఫుల్ స్వీప్కి కారణం ఏంటంటే ఆ కాశీ విశ్వనాథ్ అనే ప్రెసిడెంట్ బ్రాండే స్వీప్కు కారణం. సో అట్టా ఇప్పటి వరకు ఆయన ప్రస్థానంలో ఏ రోజున కాంట్రవర్సీకి దరిదాపులకు రానివ్వకుండా, రేపు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ డైరెక్టర్స్ అసోసియేషన్కి ట్రెజరర్గా కంటిన్యూగా ఆయన ఉన్నారు, ఉండి కూడా ఏ రోజు కాంట్రవర్సీ రాలేదు. డెఫినెట్గా ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా కాంట్రవర్సీలకి దూరంగా ఉంటూ ఇండస్ట్రీకి మంచి చేయటానికి, ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా నేను ముందు పరిష్కరించడానికి ముందుంటాను అని చెప్పి డెఫినెట్గా వాళ్ళ కాశీ గారిని నమ్మి ఆయనకి ఆయన ప్యానెల్కి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించారు కాశీ గారిని. ఆ గెలిపించిన వాళ్ళ నమ్మకాన్ని 10 ఇంతలు నెరవేర్చే వ్యక్తి అంటే ఆ నమ్మకం పేరే కాశీ గారు. సో ఆ కాశీ విశ్వనాథ్ గారు ఇవాళ రావణ లంక క్రిష్ ఆయన ఫంక్షన్కి రావడానికి ఇందాక మేము కింద కూర్చున్నప్పుడు చెప్తున్నారు, ఆయన క్రిష్ ఎవరో ఏంటో నాకు తెలియదండి, కానీ నిన్న రాత్రి ఆయన మాట్లాడే విధానం చూసి ఆయన ఎవరైనా కూడా నేను యాక్చువల్గా ఓతు తీసుకుని ఆ తర్వాత ఎక్కడన్నా ఫంక్షన్కి అటెండ్ అవుదామని అనుకున్నాను. అలాంటిది ఓతు తీసుకోకుండా ఆయన మాటలు నచ్చి నేను వచ్చేసానండి అని చెప్పి అలా రప్పించగలిగిన క్రిష్ డెఫినెట్గా రేపు ప్రేక్షకులను కూడా థియేటర్కి రప్పిస్తాడు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. సో క్రిష్ అతను జనరల్గా ఏంటంటే హీరోలు అంటే జనరల్గా వాళ్ళకి కొంచెం ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే ఇంకోళ్ళని కానీ హింసించటం అనేది వాళ్ళకి ఎక్కువ అలవాటు. సరే ప్రొడ్యూసర్ ఎంత ఇబ్బంది పడతాడు, డిస్ట్రిబ్యూటర్లు దొరక్కో లేకపోతే ఎగ్జిబిటర్స్లో థియేటర్లు దొరక్కో ఎంత ఇబ్బంది పడతాడు అనుకుంటే క్రిష్ స్టార్టింగే అసలు ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడతాడు, ఒక డిస్ట్రిబ్యూషన్ ఎట్టా, ఎగ్జిబిషన్ ఎట్టా, అసలు ఓ సినిమా రిలీజ్ ఎట్టా, ఒక ప్రమోషన్ ఎట్టా ఇవన్నీ తెలుసుకుని వచ్చాడు. కాబట్టి ఇంకా అతని నుంచి హీరో అయినా ఏమైనా కూడా అతని నుంచి ఎలాంటి సమస్యలు రావు అనే దగ్గర గ్యారంటీగా చెప్పచ్చు. సో ఈ రావణ లంక ఒక టైటిల్ కూడా అద్భుతమైన టైటిల్. అంటే మనకి ఏ కథ చూసినా ఒక మహాభారతం, ఒక రామాయణం వెళ్తాం, అలాంటి రామాయణంకు సంబంధించిన ఒక రావణ లంక. మురళీశ్వరం గారు ఆ మధ్య అలా వైకుంఠపురం అనే సినిమాలో సాఫ్ట్గా ఉంటూ ఆఖరిలో విలన్గా కనిపించారు. డెఫినెట్గా ఈ సినిమాలో కూడా చూస్తుంటే ఆయన అలా ఒక టెన్షన్, ఒక థ్రిల్లర్ లాగా చేసి ఫైనల్గా విలన్గా కనిపిస్తారేమో అని అనిపిస్తుంది. అలాగే దేవగిల్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సింగపూర్, బ్యాంకాక్, గోవా, జమ్మూ కాశ్మీర్, కులు మనాలి, సిమ్లా ఇన్ని చోట్ల చేస్తూ ఆయన క్రిష్ ఒకటే చెప్పాడు, సార్ నేను లెంగ్త్ చాలా లిమిటెడ్గా జాగ్రత్తగా ఉంటా, ఒక కమర్షియల్ ఫిల్మ్ చేస్తా అని చెప్పి అతని విజన్ను డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పర్తాని రామకృష్ణ గారు పెద్దవారు. ఎక్స్క్యూజ్ మీ, నేను కాశీ గారిని గురించి ఒకే ఒక మాట చెప్పాలనుకున్నా. అందరివాడు అనే పదానికి పూర్తి నిర్వచనం కాశీ గారు. ఆ ఒక్క మాట నేను చెప్పాలనుకున్నా అంతే. థ్యాంక్ యూ సార్. అవును, అవన్నీ మీరు చెప్పారనే నాలో ప్రేరణ అలా వచ్చింది. ఖచ్చితంగా అందరివాడు కాశీ గారు. ఈరోజు రావణ లంక
సినిమా. సార్ ఇప్పుడు పటాని రామకృష్ణ గౌడ్ గారికి చిరు సత్కారం రావణలంక టీం తరపు నుంచి. తర్వాత మనం కాశీ విశ్వనాథ్ గారి మాటలు అలాగే పటాని రామకృష్ణ గౌడ్ గారి మాటలు విందాము. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ పటాని రామకృష్ణ గౌడ్ గారికి ఇప్పుడు రావణలంక టీం తరపున అండ్ వేదిక పైన ఉన్న పెద్దలందరి తరపు నుంచి చేతుల మీదుగా సత్కారం. ఒకసారి గట్టిగా చప్పట్లతో పటాని రామకృష్ణ గౌడ్ గారికి అభినందనలు తెలియజేద్దాము. కంగ్రాచులేషన్స్ సార్. Manjira, can we have you on stage? అందరికి చిన్న ఒకండి, ఇంత పెద్దమంది ఇంత పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి ఒక చిన్న కుర్రోడిని క్లాప్స్ తోటి కార్తీక్ ఎన్బీకే బర్త్డే, ఎన్బీకే ఫ్యాన్, ఒకసారి స్టేజ్ మీదకి వస్తే అందరూ నీకు హ్యాపీ బర్త్డే చెప్తారు. వచ్చేసి వెళ్ళిపో ఫాస్ట్గా, మళ్ళీ మాట్లాడాలి వాళ్ళు. హ్యాపీ బర్త్డే కార్తీక్. ఇక్కడ రా. కార్తీక్ ఎన్బీకే అట్లూరి మాస్క్ ఫొటోస్ కొట్టం. జై బాలయ్య, అది మన ఆస్తి, హ్యాపీ బర్త్డే మన ఆస్తి అఖండ. ఓకే, హ్యాపీ బర్త్డే. పెద్దలు పటాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడే ముందు ఈ రావణలంక చిత్రానికి సంబంధించిన బిగ్ టికెట్ లాంచ్ మీ చేతుల మీదుగా ఇక్కడ జరగాలని ఆశిస్తున్నాం సార్. కెన్ వి హ్యావ్ ద బిగ్ టికెట్ ప్లీజ్? కాశీ విశ్వనాథ్ గారు అలాగే పటాని రామకృష్ణ గౌడ్ గారు కలిసి రావణలంక నవంబర్ 19న రిలీజ్ కాబోతున్న చిత్రం బిగ్ టికెట్ ఇప్పుడు లాంచ్ కాబోతోంది. వారిద్దరి చేతుల మీదుగా టీం మెంబర్స్ని అలాగే సంపూర్ణేష్ బాబు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో హియర్ వి హ్యావ్ ద బిగ్ టికెట్ ఆఫ్ రావణలంక. కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై క్రిష్ బండిపల్లి నిర్మాతగా అలాగే హీరోగా వెండితెరకి పరిచయం అవుతున్నటువంటి రావణలంక నవంబర్ 19న ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ హియర్ వి హ్యావ్ ద బిగ్ టికెట్ లాంచ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రావణలంక. గారి రావణలంక ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా వచ్చిన మా పెద్దన్న ప్రసన్న కుమార్ గారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ గారు, అలాగే ఎంతో మంచి మనస్సు, నిన్ననే మంచి మెజారిటీతో గెలిచిన మంచి మనసున్న డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ అన్న గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సంపూర్ణేష్ బాబు, విజయ్ హీరో, ఇంకా డైరెక్టర్స్ రవికుమార్, అలాగే వీరశంకర్ గారు ఉన్నారా? వెళ్ళిపోయినరా? వీరశంకర్ గారు ఇప్పుడే వెళ్ళారా? వీరభద్ర చౌదరి గారు, ఇంకా హీరోయిన్స్ హీరోలు, మా శివారెడ్డి తమ్ముడు సత్య బ్రదర్ హీరో ఉన్నాడా? వెళ్ళిపోయింది ఆయన. వారు, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు, అలాగే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మా క్రిష్ ఏది చేసినా సెన్సేషనల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తుండా అనేది నాకు వాళ్ళ కెమెరామ్యాన్ గారు చెప్పినప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అమ్మ
ఇందుకు చేస్తున్నాడా ఆయన అని, ఇలా చేస్తున్నాడా. నేను చిన్న ఇన్సిడెంట్ చెప్తా. గత 25 ఇయర్స్ బ్యాక్ నేను కూడా తోడి కోడెల్లో అనే ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి రామానాయుడు గారితో వెళ్ళా. తలకోనలోకి 20 రోజులు ఉన్నాం మేము ఇక్కడ. నేను అప్పుడు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్. సార్తో నాయుడు గారితో వెళ్తే మమ్మల్ని ఎవ్రీడే 4:30కి లేపేవారు. లేపి అందరినీ, అప్పుడు జయసుధ చాలామంది ఉన్నారు, అందరు ఆర్టిస్టులు, అందరినీ 4:30కి ఒక మైక్ తీసుకొని పాపం అందరు లేపి అందరూ 5:30 కల్లా రెడీ ఉంటే 6 o'clock ఫస్ట్ షాట్ తీసేవారు. వీరు ఆ కెమెరామెన్ గారు చెప్పారు 3:30కే లేపుతున్నాడని. అంటే రామానాయుడు కంటే కూడా ఇంకా పెద్ద 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 ప్రొడ్యూసర్ కావాలని మంచి పట్టుదల ఉన్న మనిషి. కాబట్టి ఆల్ ద బెస్ట్ క్రిష్. తప్పకుండా ఒక పెద్ద హీరో ప్రొడ్యూసర్ అవుతావు, ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని కూడా కోరుకుంటున్నాం. మీలాంటి అంటే పనిచేసే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది ఇండస్ట్రీ. మీలాంటి నిర్మాతలు ముందు కావాలి. తర్వాత హీరో, నీ సాంగ్ నువ్వు చేసే చాలా చాలా బాగుంది. డిఓపి గారు చాలా బాగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే దానికి మీ డైరెక్టర్ గారు, మీరు అంతా అంటే చాలా చాలా రోజుల నుంచి కష్టపడి పనిచేస్తున్నావు కాబట్టి సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది. డెఫినెట్గా దీన్ని అంటే పబ్లిసిటీలో బాగా చేస్తున్నావు, చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. సినిమా కూడా ఎక్కడ కూడా విజువల్స్ తక్కువ లేదు, చాలా బాగా చేశాడు. మీ కెమెరామెన్ గారు అయితే కొత్త వారైనా చాలా బాగా చేస్తారు కెమెరామెన్ గారు. బ్రదర్ కెమెరామెన్ గారు అండ్ డైరెక్టర్ గారికి మీకు కూడా ఆల్ ద బెస్ట్ బైసా. మంచి సబ్జెక్టు బాగా చేశారు. తప్పకుండా ఈ సినిమా నిలబడి హీరోగా ఒక రకంగా, ప్రొడ్యూసర్గా రెండో రకంగా పేరు రావాలి, డబ్బు రావాలి. ఒక పెద్ద సినిమా, మళ్ళీ ఒక పెద్ద సినిమా తీయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మా అన్న కూడా మంచి ఆశీస్సులు పెట్టారు. మంచి మనసున్న వ్యక్తి కాబట్టే మంచి మనసున్న డైరెక్టర్ గారిని సన్మానం చేయగలవు ఫస్ట్ టైం. కాబట్టి వీళ్ళందరి ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ కానీ వచ్చిన ఆర్టిస్టులు కానీ అందరూ మంచి మనసున్న వాళ్ళు. కాబట్టి మీకు కూడా మీకు అనుకోకుండానే కొన్ని జరిగిపోతూ ఉన్నాయి. ఫస్ట్ మంచు విష్ణు గెలవగానే నీది టీచర్ లాంచ్ చేసినట్టున్నారు. ఈరోజు ఫస్ట్ గెలవగానే మీ దగ్గరికి వచ్చినారు విశ్వనాథ్ గారు. నేను కూడా మా ఛాంబర్లో గెలవగానే ఫస్ట్ ఫంక్షన్ నీ దగ్గరికి వచ్చాను. కోఇన్సిడెంట్గా జరుగుతుంది. కాబట్టి ఈ అందరి మంచి మనసుల ఆశీర్వాదంతో నువ్వు పెద్ద హిట్ కావాలి. మీ హీరోకు, మీ హీరోయిన్స్కు, డైరెక్టర్కు, కెమెరామెన్కు అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. క్రిష్ గారికి మళ్ళొక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ పెద్ద సక్సెస్ హీరో అండ్ ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిషోర్ తేజ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు సార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ప్రసన్న గారు, ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, క్రిష్ గారు, డిఎస్ రావు గారు, నా తమ్ముడు రవికుమార్ చౌదరి, వీరభద్రం చౌదరి, సంపు, వీరశంకర్ గారు బయటికి వెళ్ళారు, చెప్పారు వీరభద్రం చౌదరి, వీళ్ళందరితో పాటు మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. నిన్న సాయంత్రం నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో ఒక ఆయన మాట్లాడి ఇలాగా రేపు మన ఫంక్షన్ ఉందండి రావాలండి అది ఇది అన్నారు. లేదండి నేను ఈరోజే గెలిచాను, వెంటనే ఓత్తది తీసుకోకుండా అప్పుడు ఈ ఫంక్షన్లో అవి బాగుండదేమో అని అన్నాను. నేను ఎంత అన్నా కూడా ఆయన వదలకుండా దాదాపు ఒక 5-10 మినిట్స్ అలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అర్థం చేసుకోండి, మీకు కావాలంటే మార్నింగ్ బయట ఇస్తాను, బాగుండదు, నాకు అలా ఇష్టం ఉండదు అని కూడా చెప్పేశాను. యాక్చువల్గా సాయంత్రం 6 వరకు కూడా 5:30 వరకు కూడా నాకు అసలు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. రాఘవేంద్ర గారిని కలుద్దామని సినిమాక్స్కి వెళ్తూ ఉండగా ఎందుకో నాకు డౌట్ వచ్చింది. అంటే దేవుడు అలాగ అనిపిస్తాడేమో. జనరల్గా నా నేచర్ ఏంటంటే నన్ను వద్దనుకునే వాళ్ళని కూడా నేను కావాలనుకుంటాను. కానీ నేను కావాలనుకునేవాడిని నేను ఎందుకు వద్దనుకుంటున్నాను అనే డౌట్ వచ్చింది నాకు. లేదు కరెక్ట్ కాదు, వెళ్ళాలి, అక్కడ ఎవరు మనకు తెలియదు. ఇలా నా చౌదరి కానీ రవి కానీ వీళ్ళందరూ ప్రసన్న గారు కానీ వస్తారని నాకు తెలియదు. ఏ ఫంక్షన్ తెలియదు, ఎవరుంటారో తెలియదు.
నన్ను కావాలనుకున్నాడు ఆయన, నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళి నాకు ఎవరు ఫోన్ చేశారో కూడా తెలియదు అని వచ్చాను. నేను ఆలోచన చేసి ఇక్కడ రాకపోతే చాలా మిస్ అయిపోదును. ఎందుకంటే వీళ్ళందరూ విషెస్, ఆయన సత్కారం, అన్నిటికంటే కూడా ఇంతమంది వెల్ విషర్స్, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్న క్రిష్ గారు లాంటి ఒక మంచి స్నేహితుడిని కూడా నేను మిస్ అయ్యి ఉండేవాడిని. సో చాలా ఆనందంగా ఉంది. నా గురించి ప్రసన్న గారు కానీ, రామకృష్ణ గౌడ్ గారు కానీ, వీరశంకర్ గారు కానీ, వీరభద్రం చౌదరి కానీ, ఈ అన్నిటికి ఇనిషియేటివ్ తీసుకున్న నా రవికుమార్ చౌదరి అసలు మంచితనానికి ప్రతిరూపం. ఆడని లేదు, ఈడని లేదు, ఎవరని లేదు. ఎవరినన్నా లైక్ చేశాడంటే అలాగ ఆకాశానికి ఎత్తేస్తాడు అంతే. ముక్కుసూటి మనిషి. తను తీయబోయే సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యి మంచి లెవెల్లో ఉండాలి. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫంక్షన్ రావణ లంక గురించి టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది. టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నీ చూసాము. అన్నీ కూడా పాన్ ఇండియా లొకేషన్స్లో తీశారు. ఇది ఒక పాన్ ఇండియా మూవీలాగా అనిపించింది. చాలా రిచ్గా, ఎక్కడ బోర్ లేకుండా. దీని డిఓపి గారు కూడా బాగా తీశాడు, ఆయన వలీ గారు. నా సెకండ్ ఫిల్మ్ రైడ్లో పనిచేశాడు ఆయన. సో ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. అలాగే బిఎస్ఎన్ రాజు గారు, బిఎన్ఎస్ రాజు గారా, ఈయనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఎందుకంటే డైరెక్టర్స్ బాగుంటే సినిమాలు మంచి వస్తాయి, మంచి సినిమాలు వస్తే ప్రొడ్యూసర్కి లాభాలు వస్తాయి, ఆర్టిస్టులకి పేరు వస్తుంది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నన్ను ఆశీర్వదించిన, నా గురించి చప్పట్లు కొట్టిన, నా గురించి మనసులో అనుకున్న, నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు ఉంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. అంతేకాకుండా నేను ఈ రోజున ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి ఒక దర్శకుల సంఘానికి ప్రెసిడెంట్ అవటానికి కారణమైన నా ప్రియమైన సభ్యులందరూ కూడా సభాముఖంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ అంటే స్టేజ్ మీద మైక్లో 2 గంటల పాటు మాట్లాడే మాటలు కాదు, 2 సంవత్సరాలు అంకిత భావంతో చేసే చేతలు అని నమ్మేవాడిని నేను. సో ఈ అవకాశం ఇచ్చిన క్రిష్ గారికి, నన్ను సత్కరించిన, ఇది ఇంత ఆనందపరిచిన మీ అందరికీ చాలా జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఫస్ట్ టైం కరోనా తర్వాత ఫస్ట్ ఫంక్షను, నేను గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ ఫంక్షను. కొన్ని అలా రాసి పెట్టుంటాయేమో, ఏది ఎక్కడ జరగాలో అది నమ్ముతాను నేను. సో క్రిష్ గారు కష్టం గురించి ఆయన స్నేహితులు అందరూ మాట్లాడారు. కష్టం వెనకమాల ఎప్పుడు షాడోలో సక్సెస్ ఉంటూనే ఉంటుంది. మనం కష్టపడి అంకిత భావంతో పనిచేస్తూ ఉంటే సక్సెస్ మన వెనకమాలే వస్తుంది. ఆయనకి ఆ సక్సెస్ రావాలని, తమిళ్లో రాజేందర్ గారు, విజయ్ ఆంటోనీ గారు లాగా ఒక సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకునే ఒక మంచి హీరోగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించినటువంటి కాశీ విశ్వనాథ్ గారికి, అలాగే పటాని రామకృష్ణ గౌడ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద ఈవెంట్. అందరినీ కూడా కూర్చుని ఈవెంట్ని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రావణ లంక కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్పై క్రిష్ బండిపల్లి గారు హీరోగా, నిర్మాతగా నవంబర్ 19వ తేదీన మన ముందుకు తీసుకొస్తున్న చిత్రం. బిఎన్ఎస్ రాజు గారు ఈ చిత్రం ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. సో టీం మొత్తానికి కూడా విషెస్ చెప్పడానికి ఇక్కడికి ప్రత్యక్షంగా ఎంతో మంది అతిథులు, ముఖ్య అతిథులు రావడం జరిగింది. హోల్ హార్టెడ్గా విషెస్ని అందించడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడికి రాలేకపోయిన ఒక స్పెషల్ గెస్ట్ కూడా విషెస్ని ఒక వీడియో బైట్ ద్వారా మనందరికీ అందిస్తున్నారు. ఆయనే ఉప్పెన లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని మనకు అందించిన డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు. సో బుచ్చిబాబు సనా గారి వీడియో బైట్ ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. అందరికీ నమస్కారం అండి. రావణలంక మూవీ ఈ మంత్ 19th వస్తుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా కమర్షియల్గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
క్రిష్ బండేపల్లికి మంచి ఫ్యూచర్ ఉండాలని, ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని ఇంకా ఎక్కువ కోరుకుంటున్నా. ఈ సినిమాని ఈ మంత్ 19th చూసి మీరందరికీ మంచి ఫ్యూచర్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు ఫర్ యువర్ విషెస్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ మూవీలో మనందరికీ కనిపించబోతున్న బ్యూటిఫుల్ హీరోయిన్ అష్మితా కౌర్ స్పీచ్ వినేద్దాము. లెట్ మీ వెల్కమ్ అష్మితా కౌర్ ఆన్ స్టేజ్. ఒకసారి గట్టిగా చప్పట్లతో రావణ లంక మూవీ హీరోయిన్ అష్మితా కౌర్. Thank you so much. And all of y'all, thank you so much for coming here and giving us your blessings, because you all will go to the theaters and give us the reviews of the film and give us all the love for Ravana Lanka on 19th of November. Thank you. कादू क्रिश कैसा एक्ट किए आपके साथ? नहीं 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 नहीं, उसको ना हम लोग एक साइड ही देखे थे. ओके, उसका असल एंगल हमारे को नहीं पता, क्योंकि वो मेरा दोस्त है, तो दोस्त के बारे में तो मैं नहीं जानती हूँ, तो थोड़ा जानती हूँ. लेकिन कैसा एक्ट किया, लाइक रोमांस सीन्स में इतना देख रही हूँ ना, वो तो इतना फ्लर्टर जैसा दिख रहा है तो ये सीन में, लेकिन उन्हें बाहर ना ऐसा राम जैसा दिखता है. అంటే యాక్చువల్లీ నా ఫ్రెండ్ కాబట్టి నేను అడుగుతున్నాను, హౌ ఇస్ క్రిష్? See now he is my friend also. Okay. So I can't say much. But as a professional లేదు క్రిష్ ఎలా యాక్ట్ చేశాడు మీతోటి, అంటే రొమాన్స్ సీన్ ఎలా యాక్ట్ చేశాడు? It was very nice, like I felt very I'm sure she is expecting a naughty answer expect చేస్తున్నారు. I will not give. He was very professional, he was very humble and nice and approachable, and I loved working with him. ఈవిడ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఓకే. No. See, jokes aside, honestly, initially I was little scared because I felt he must be little arrogant. He looks arrogant. But then we shot for 3-4 days, 5 days, and then I felt he was friendly, and obviously I didn't know Telugu, so he helped a lot along with the director and the assistants. Okay, so you want to add anything else about the team? The team is fantastic. For me, as a debut actor in Telugu, I loved it. I would love to work again if I get a chance. Also, Cauliflower movie, all the very, very best. May you get all the success. Thank you so much, Ashmita. Thank you. So that was the beautiful and cute speech by Ashmita. ఇక రావణ లంక సినిమాలో మనం చూసాము, థ్రిల్స్ ఈ సినిమాలో చాలా చాలా ఎక్కువ భాగం కూడా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. బికాస్ ఇట్స్ థ్రిల్లర్. డెఫినెట్గా మనకి ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతోంది. సో స్టన్ డైరెక్టర్ మల్లేశం గారు ఇప్పుడు మాట్లాడతారు. కెన్ వీ హ్యావ్ మల్లేశం గారు ప్లీజ్? ఎస్. అందరికీ నమస్కారం సార్. వేదిక మీద ఉన్న పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా కరోనా లాంటి టైంలో, పాండమిక్ సిచ్యువేషన్ టైంలో అవన్నీ దాటుకొని ఇలాంటి ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా 19వ తారీఖు రిలీజ్ చేయబోతున్న మన ప్రొడ్యూసర్ క్రిష్ గారికి ఒక్కసారి అందరూ ధన్యవాదాలు తెలుపుతూ క్లాప్స్ కొట్టండి సార్. ఇలాంటి సిచ్యువేషన్లో సినిమా రిలీజ్ చేయడం అంటే చాలా కష్టం. దానికి ఆయన ధైర్యానికి అందరూ ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అండ్ మన డైరెక్టర్ గారు, ఆయన ఎంతో కష్టపడి ఎన్నో కళలు, కానీ ఆ కళల్ని ఈరోజు సినిమాలాగా మన ముందుకు తీసుకొస్తున్నందుకు మన డైరెక్టర్ గారికి ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి సార్. అలాగే మా డిఓపి వల్లి గారు, ఆయన సెట్లో మేము పొద్దున్నే వెళ్తాం సార్, ఏదో మూడ్లో ఎలాగో వెళ్తాము, కానీ ఆయన ఒక పాజిటివ్ వైబ్స్తో మా అందరినీ ఎనర్జీగా మమ్మల్ని అందరినీ బూస్ట్ చేసి మా దగ్గర నుంచి మంచి మంచి అవుట్పుట్ తీసుకుంటూ ఉంటాడు మన వల్లి గారు, డిఓపి వల్లి గారు. ఆయన కోసం ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టండి సార్. ఇక మన హీరో గారి దగ్గరికి వస్తే, క్రిష్ గారు ఒక చిన్న సిచ్యువేషన్ సార్. మార్నింగ్ 6కి స్టార్ట్ చేసాం సార్ పబ్ ఫైట్. ఈవినింగ్ 6 అయిపోయింది, మార్నింగ్ 6 అయిపోయింది.
ఆయన ప్రొడ్యూసర్గా ఆయనకు ఉండే స్ట్రెస్ ఉంది, అన్ని రకాల స్ట్రెస్లు ఉన్నా కూడా కంటిన్యూ షూట్ చేస్తూ ఉన్నా కూడా లాస్ట్ షాట్ వరకు కూడా అదే ఎనర్జీతో ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు సార్ క్రిష్ గారు. ఆయనకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అలాగే ఈ సినిమా మీ అందరి ముందు 19వ తారీఖు వస్తుంది. అందరూ ఆశీర్వదించి ఈ సినిమా మంచిగా నడవాలని, మీ అందరు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎంటైర్ టీమ్కి నాకు కూడా మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మల్లేశం గారు. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా. ఓకే, సో రావణ లంక చిత్రంతో డైరెక్టర్గా మనందరికీ పరిచయం అవుతూ ఇటువంటి ఒక విభిన్న కథా చిత్రాన్ని మనందరికీ ప్రజెంట్ చేసినటువంటి డైరెక్టర్ బిఎన్ఎస్ రాజు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, వెల్కమ్ బిఎన్ఎస్ రాజు గారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసిన పెద్దలందరికీ మరోసారి నమస్కారం. నాకు రాయడం తప్ప మాట్లాడడం రాదు. సో 19వ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా మాట్లాడితే నేను మాట్లాడినట్టే. సెలవు. ఓ వావ్, వాట్ అ కాన్ఫిడెన్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఆల్ ద వెరీ బెస్ట్ బిఎన్ఎస్ రాజు గారు. నిజంగా మీ సినిమా చాలా గట్టిగా మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, సో రావణ లంక చిత్రాన్ని హీరోగా, ప్రొడ్యూసర్గా ఈ చిత్రం మొత్తాన్ని కూడా తన భుజాన వేసుకుని ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకొస్తున్న క్రిష్ గారి ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. ఆ తర్వాత ఆయన మాటలు విందాం. అందుకే ఆ పాజ్ ఇచ్చా. కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? స్వశక్తితో జీవితంలో సక్సెస్ అయిన మహానుభావులు ఎంతో మంది. అది సినీ పరిశ్రమ అయినా లేక వేరే ఎలాంటిదైనా అలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్తో చాలా కష్టపడి కసి పట్టుదల తనకు తానుగా రియల్ ఎస్టేట్లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని విజయం పొందిన దిగ్గజాలలో ఒకడు క్రిష్ బండిపల్లి. అదే కసి పట్టుదలతో సినీ పరిశ్రమలో ఒక పాన్ ఇండియా ఫిలిం నిర్మించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి నిర్మించిన చిత్రం రావణ. పరిశ్రమలో అయినా సక్సెస్ సాధించగలము అని నిరూపించారు మన ఐకానిక్ లెజెండ్ పర్సన్ మన క్రిష్ బండిపల్లి. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ క్రిష్ బండిపల్లి గారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరిన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ మీరు రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ద హీరో అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ క్రిష్ బండిపల్లి గారు ఆన్ స్టేజ్. క్రిష్ గారు మాట్లాడే ముందు మళ్ళీ నేను ఒక పాజ్ ఇస్తున్నాను అనమాట. బిఎన్ఎస్ రాజు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీ ఇద్దరికి ఒక చిరు సత్కారం ఆన్ స్టేజ్. నవంబర్ 19న రావణ లంక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి క్రిష్ బండిపల్లి గారికి అలాగే డైరెక్టర్ బిఎన్ఎస్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రిష్ గారిని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఎల్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఓకే, ఇక క్రిష్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు ఆలస్యం చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఓకే, సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ క్రిష్ గారు. ఇప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ క్రిష్ మాట్లాడతారా, హీరో క్రిష్? ముందు ప్రొడ్యూసర్ గారి కష్టాలు ఏమిటో, ఆ బాధ్యతలు ఎలా ఉన్నాయో ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత హీరోగా మీ హ్యాపీనెస్ని మాతో పంచుకోండి. హలో ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, మీడియా మిత్రులు అండ్ నా మిత్రులు, ముఖ్యంగా ఈరోజు నేను చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఈరోజు మన కాశీ విశ్వనాథ్ గారు డైరెక్టర్గా అయిన తర్వాత మా ఫంక్షన్కి రావడం, మేము వారికి సన్మానించుకోవడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా గురువుగారు పతాన్ రామకృష్ణ గారు కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్గా నిన్ననే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మా దగ్గర రావడం చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక మా గురువుగారు రవికుమార్ చౌదరి గారు నాకు ఎప్పుడు వెనుకుండి అన్నీ సపోర్ట్గా చెప్తుంటారు. చాలా సినిమా అంటే ఇలా ఉంటుంది, ఎన్నో నాకు దగ్గరుండి నేర్పించారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినట్టు మా కళ్యాణ్ గారు, కరాటే కళ్యాణ్ గారు అండ్ మా మిత్రుడు ఇప్పుడే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 26th మూవీ కాలీఫ్లవర్ అవుతుంది, అది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన అందరికీ. మా వీరశంకర్ గారు, మన ప్రసన్న కుమార్ గారు, అందరూ నా మిత్రులు అందరు ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మా మూవీకి వస్తే ఏంటంటే అందరు చెప్పినట్టుగా నేను చాలా కష్టపడ్డానండి సినిమా గురించి. సినిమా ప్రపంచంలో చాలామంది చెప్తుంటారు, సినిమా తీయడం చాలామంది చేస్తుంటారు, సినిమాని తీసుకెళ్ళి మళ్ళీ ప్రేక్షకుల దేవుళ్ళ ముందు తీసుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ అయినట్టు ఉంటుంది. అది సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది. బట్ మన ధర్మం ఏంటంటే మనం సినిమా కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకి తీసుకెళ్ళి ఆడియన్స్కి ఎప్పుడు చూపించగలుగుతామో అప్పుడు నిజంగా సక్సెస్ అయినామని నేను ఫీల్ అవుతున్నాను. ఈ కరోనా టైంలో చాలామంది కష్టపడుతున్నారు, అందులో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అందులో మేము కూడా ఉన్నాం. మా సినిమా మెయిన్ ఏంటంటే ఒకటి లాస్ట్ మంత్ యాక్చువల్లీ నేను 29th రిలీజ్ చేయాల్సింది. 29th ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 12-13 సినిమాలు ఉన్నాయి. నేను ఎందుకు బ్యాక్ వచ్చాను అన్నది కూడా చెప్తాను. నా సినిమాలో కంటెంట్ ఉంది, దమ్మున్న సినిమా కాబట్టి నాకు అలా వెళ్ళడం ఇష్టం లేదు. అందుగురించే సినిమాను నేను మంచి డేట్లో రిలీజ్ చేయాలనుకున్నాను. నాకు నిజంగా దేవుళ్ళు అందరూ నన్ను ఆశీర్వదించారు. 19th రోజు నాకు ఏ పెద్ద మూవీ లేదు, ఆల్మోస్ట్ నేనే ఇప్పుడు కాంపిటీషన్గా వెళ్తున్నాను. నా ట్రైలర్ కానీ నా సాంగ్స్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మా అధ్యక్షుడు మంచు విష్ణు గారు, ఆయన కూడా ఎలక్షన్లో విన్ అయిన తర్వాత నాకు ఆయన టైం ఇచ్చి మా ట్రైలర్ని రిలీజ్ చేయడం, ఫస్ట్ టైం ఆయన మళ్ళీ ముందుకు రావడం, నిజంగా మా రావణ్ లంకలు ఏదో సంథింగ్ మెరాకిల్ ఉంది. అందరు ఎవరెవరు విన్ అయ్యారో అందరూ మళ్ళీ మాకు వస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న పొరపాటు జరిగింది ఇక్కడ. ఏంటంటే యాక్చువల్లీ మన అన్నల ఈటెల గారు అందవేలో ఉండే, అక్కడ ఏంటంటే చిన్న ఇష్యూ ఒకటి జరిగింది, అది రేపు అంతా మీ అందరికీ తెలుస్తుంది. బట్ నాకు ఇంతకుముందే కాల్ చేసి చెప్పారు ఇలా జరిగింది, నేను రాలేకపోతున్నా అని చెప్పారు. సరే చాలా సంతోషం. సరే రాకున్నా మనం దానికి ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మినిస్టర్ తెలంగాణ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా కరోనా టైంలో కూడా నేను కాల్ చేసి చెప్తుంటే నా కోసం టీజర్ రిలీజ్ చేశారు. అన్నగారు కూడా నేను నిజంగా ఇక్కడి నుంచి ఒక ధన్యవాదం తెలుపుతున్నాను. హరిశంకర్ గారు టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్లో, ఆయన కూడా ఆ టైంలో కూడా నాకు ఒక సాంగ్ రిలీజ్ చేయాలంటే కూడా సాంగ్ రిలీజ్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ సినిమా ఇంత సక్సెస్ రావడానికి కారణం కూడా నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను అని అంటే కూడా ఎంటైర్ నా టీం అండి. నా టీం చాలా కష్టపడ్డది, చాలా చాలా కష్టపడ్డది. టీం గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ మా డిఓపి గురించి చెప్పారు, వల్లి రియల్గా చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఆయన మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించాడు. మా డైరెక్టర్ కానీ, మా కొరియోగ్రాఫర్స్ కానీ, ఈవెన్ ఫైట్ మాస్టర్స్ కానీ అందరూ
చాలా చాలా నాకు సపోర్ట్ చేశారు. ఈవెన్ మా హీరోయిన్ కూడా నాకు అంటే మేము చేసిన లొకేషన్స్ ఏంటంటే సిమ్లా మనాలి లొకేషన్లో మంచు మీకు మార్నింగ్ 10 వరకే ఉంటుందండి. 10 తర్వాత మంచు లేచి పైకి వస్తుంది. ఆ అమ్మాయి పాపం స్లీవ్లెస్లో ఉంటుంది. అలాంటి టైంలో కూడా అక్కడ కూడా మనకు బాగా సపోర్ట్ చేసి ఇంత మంచిగా రావడానికి కారణం ఏంటంటే ఈ టీం. అండ్ ముఖ్యంగా మురళీ శర్మ గారు, దేవగిరి గారు, రచ్చ రవి ఇలాంటి భారీ ప్యాడింగ్తో నేను సినిమా చేయాలనుకున్నాను. చాలామంది అన్నారు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఈ సినిమా ఏం చేస్తున్నావు అన్నారు. సినిమాలానే రిలీజ్ చేయాలి, సినిమాలానే తీయాలి అనే ఉద్దేశం కొద్దీ నేను సినిమా చేశాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రావణ లంక అంటే ఈరోజు నిజంగా ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఉంటున్నదంటే రావణ లంక అంటే తెలియని పర్సన్ లేడు అని నాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఎన్నో మెసేజ్లు పెడుతున్నారు. నిజంగా నేను ఏంటంటే ఆల్రెడీ నా మైండ్లో ఉంది, ఆల్రెడీ నా సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి 19th రోజు 100% నేను హిట్ కొట్టేశానని చెప్తున్నాను. గర్వాకి ఇక్కడ నుంచి చెప్తున్నాను, హిట్ కొట్టేశానని చెప్పేసి. ఒక్కొక్క మేము తీసుకున్నదండి. ఇంకొకటి సెన్సార్ వాళ్ళ గురించి చెప్పాలి. నేను సెన్సార్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశారు. నా మూవీ సెన్సార్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు సినిమా చూసి 0 కట్టుతోటి యూబైఏ సర్టిఫికేట్ ఎలా ఇచ్చానో అలా తీసుకొచ్చి ఇచ్చారు. సెన్సార్ వాళ్ళు భుజం మీద చెప్పారు, బాబు నువ్వు కొత్త హీరోవా, పాత హీరో కంటే హెవీగా చేసావు, సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పారు. అది నాకు చాలా 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 సంతోషం ఇచ్చింది. 100% చెప్తున్నాను, దయచేసి నాలాంటి వాళ్ళని ఒక ప్రొడ్యూసర్గా వచ్చాను, హీరోగా వస్తున్నాను, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంతకంటే డబుల్ త్రిబుల్ తోటి తెలుగు ఇండస్ట్రీలో మారు మోగిస్తాను గర్వంగా ఈ స్టేజ్ నుంచి చెప్తున్నాను. నేను తెలుగు ఇండస్ట్రీలో సీరియస్గా ఇది ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ రోజు కూడా నేను తగ్గేది లేదు. సినిమా అంటే నాకు పిచ్చి, సినిమా అంటే ప్రాణం. ఈ సినిమా కాదు ఇంకా 10 సినిమాలని ఇలానే చేస్తాను. ఇలాంటి పెద్దల వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉన్నంతసేపు, ప్రేక్షకుల దేవుళ్ళు నాకు ఉన్నంతసేపు నేను ఇంకా సినిమాలు చేస్తూనే ఉంటాను. డెఫినెట్గా చెప్తున్నాను, రావణ లంక 19th రోజు మీరు ఈవినింగ్ వరకు చూస్తారు. రావణ లంక అంటే సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సినిమాను. అసలు నేను సినిమా చేస్తుంటప్పుడు కూడా చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ లేదు. వన్స్ ఒకసారి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి. అసలు సినిమాని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు, దీన్ని ఇంత భారీ ఎలా చేశారని చెప్పేసి. అదే నమ్మకాన్ని స్టార్టింగ్ నుంచి ఉంది. ఇది కూడా చెప్తున్నాను, ఇది మీరు ట్రైలర్ చూసి ఎంత హ్యాపీనెస్ తీసుకున్నారో సినిమా చూసి కూడా అదే రకంగా నేను గర్వంగా చెప్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ, నా మిత్రులందరూ, నేను సినిమా చూశాను, సినిమా సూపర్ హిట్ అని పోస్ట్ పెడతాననే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. November 19th మీరు హ్యూజ్ సక్సెస్ అందుకోవాలి రావణ లంక చిత్రంతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఇవాళ ఈ ఈవెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన యువి మీడియాకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన అతిథులకి, ముఖ్య అతిథులకి, వెల్ విషర్స్, ఫ్రెండ్స్, మీడియా అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. లెట్స్ వాచ్ రావణ లంక ఇన్ థియేటర్స్ ఆన్ November 19th. Thank you everyone. Good night.